ఒక సంచలనాత్మకమైనటువంటి ఘటనగా రాష్ట్ర ప్రజలు ఒకందుకు ముక్కున వేలేసుకొని చూస్తున్నటువంటి అంశం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ భేటీ. తదనంతరం ఇద్దరి మీడియా సమావేశం. బహుజన్ సమాజ్ పార్టీ టీఆర్ఎస్తో కలిసి రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులో భాగంగా పాల్గొనబోవడం ఇది ఒక చర్చనీయాంశమైంది. సో రాజకీయాల్లో ఏ వ్యవహారం శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు అనేవాళ్ళు ఎవరు ఉండరు. ఎవరితోనైనా కలుస్తారు. ప్రధానంగా బహుజన్ సమాజ్ పార్టీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా విఫలమైంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సుదీర్ఘకాలం పాటు ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసి యువతలో స్వేరియస్ రూపంలో ఒక మూమెంట్ను తీసుకొచ్చి ఆ తర్వాత రాజకీయాల్లో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ఉండడం, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనడం, దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించడం. సో కొంతవరకు ఏదో కార్యక్రమం జరుగుతుందనేటువంటి వాతావరణంలోనైతే ఉండే, కానీ వాస్తవ పరిస్థితులు ఎన్నికల ఫలితాల తర్వాత బయటకు వచ్చినాయి. బహుజన్ సమాజ్ పార్టీ ఎక్కడ కూడా పెద్దగా ప్రభావం చూపించిన పరిస్థితి లేదు, ఒకటి రెండు మినహా. ఇక్కడ పటాన్చెరు నియోజకవర్గంలో నీలం మధు బహుజన్ సమాజ్ పార్టీ తరఫు నుంచి ఎన్నికల బరిలో నిలిస్తే దాదాపు 46,000 ఓట్లను సాధించగలిగిండు. ఆ తర్వాత సిర్పూర్ కాగజ్ నగర్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక 40,000 పైచిలకు ఓట్లను సాధించగలిగిండు. ఇట్లా వట్టే జానయ్య గారు ఒక 20,000 ఓట్ల వరకు చీల్చగలిగిండు. ఇట్లా కొంతమంది చక్రధర్ గౌడ్ కొన్ని ఓట్లు చీల్చగలిగారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బహుజన్ సమాజ్ పార్టీ తన మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోయింది. బహుజన్ సమాజ్ పార్టీ తిరిగి జవసత్వాలు పుంజుకోవాలన్నా, తిరిగి తన స్థానాన్ని నిలబెట్టుకోవాలన్నా ఏదో ఒక ఆల్టర్నేట్ సోర్స్ను వెతుక్కుంటుంది అనేటువంటి చర్చ సాగుతూ ఉంది. సో అందులో భాగంగా నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ను కలిసిన తర్వాత మీడియా సమావేశంలో భవిష్యత్తులో కలిసి పనిచేయబోతా ఉన్నాం, లౌకిక శక్తులు, సామాజిక న్యాయం అనేటువంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తీసుకున్నటువంటి నిర్ణయమా, లేకపోతే మాయావతి కేసీఆర్ కలిసి చేసినటువంటి నిర్ణయమా అనేది కాసేపు పక్కన పెడితే, సో బహుజన్ సమాజ్ పార్టీకి ఇప్పుడు బీఆర్ఎస్ అండ అవసరం ఉందా అనేది ఒక చర్చ. ఎస్, మొన్న అసెంబ్లీ ఎన్నికల వరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ కేసీఆర్ పైన ఓ రకమైనటువంటి యుద్ధాన్ని చేసినటువంటి పరిస్థితి చూసినాం. పేపర్ లీకేజీ దగ్గర నుంచి అనేక వ్యవహారాలు, కాళేశ్వరం దగ్గర నుంచి అనేక వ్యవహారాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ ప్రభుత్వం పైన పోరాటం చేసిండు. సడన్గా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో నుంచి దిగిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే 3 నెలలు కాలేదు, అప్పుడే బహుజన్ సమాజ్ పార్టీ టీఆర్ఎస్తో దేని మీదైతే పోరాటానికి దిగిందో ఆ పార్టీతో పొత్తుకు దిగింది. సో ఈ పరిణామాలన్నింటినీ బహుజనవాదులు కొంత తీక్షణంగా పరిశీలిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆకునూరి మురళి లాంటి వాళ్ళు గాడిద మీద ఎక్కైనా సరే ఎంపీ కావాల్సిందేనా అంటూ ట్వీట్ చేయడం. అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి ఆయన ఆలోచన ఎట్లా ఉందో తెలియదు, కానీ రాజకీయాల్లో మాత్రం శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అనేవారు ఎవరు ఉండరు. దానికి ఒక ఉదాహరణగా మనం లక్నో గెస్ట్ హౌస్ ఉదంతాన్ని తీసుకోవచ్చు. 1995లో రామజన్మభూమి అంశం భారీగా తెరపైకి వచ్చి ఉత్తరప్రదేశ్ మొత్తం బీజేపీ వశమవుతున్నటువంటి సందర్భంలో బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, 2 పార్టీలు కలిపి ఆ కూటమి దాదాపు 177 సీట్లు సాధించి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఉత్తరప్రదేశ్లో అధికారాన్ని చేపట్టినాయి. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఎస్పీ బీఎస్పీ విడిపోయిన సందర్భంలో లక్నో గెస్ట్ హౌస్లో మాయావతి అలాగే ఆమె పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న సందర్భంలో సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యేలు కార్యకర్తలు మాయావతి పైన దాడి చేయడం, మాయావతి ఎమ్మెల్యేల పైన దాడులు చేయడం, ఒకానొక దశలో మాయావతిని చంపేస్తున్నారంటూ ఆందోళన కలిగినటువంటి పరిస్థితులు 1995లో చూసినాం. ఆ సందర్భంలో మాయావతి కూటమి ప్రభుత్వాన్ని కూల్చి ఏ పక్షం మీదనైతే వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉందో బహుజన్ సమాజ్ పార్టీ ఆ పక్షంతోనే పొత్తు పెట్టుకొని భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. ఇదంతా ఆ రోజు అప్పటికి కొద్దిగా అనారోగ్య కారణాలతో హాస్పిటల్లో ఉన్నటువంటి కాన్షీరామ్ గారికి మాయావతి
తెలియజేయడం, కాన్సీరామ్ గారు అంగీకారం తెలపడం, భారతీయ జనతా పార్టీతో బీఎస్పీ పొత్తు పెట్టుకోవడం, ఇవన్నీ చకచకా జరిగిపోయినాయి. 1995లో ఎస్పీ బీఎస్పీ కాంగ్రెస్ కూటమి కూలిపోవడం జరిగింది. అంటే ఆ ఉదంతాన్ని కనుక తీసుకుంటే రాజకీయాల్లో శాశ్వతమైనటువంటి శత్రువులు, శాశ్వతమైనటువంటి మిత్రులు ఎవరు ఉండరు అనేది ఆ ఘటన స్పష్టం చేస్తూ ఉంది. పక్కా హిందుత్వవాదం ఎజెండాతో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, పక్కా లౌకికవాదం బహుజనవాదంతో ఉన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ ఎన్నికల అధికార పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఆ రోజుల్లో సంచలనంగా మారింది. ఆ తర్వాత అప్పటి నుంచి బద్ధ శత్రువులుగా మారినటువంటి సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ ఆ తర్వాత 2019లో లోక్సభ ఎన్నికల ముందు ఇక్కడ పొత్తును ప్రకటించిన ఉత్తరప్రదేశ్లో ఘోరంగా విఫలమైపోయింది. బహుజన్ సమాజ్ పార్టీ ఇప్పుడు భాజపాతో ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇక్కడ కేసీఆర్ భాజపాకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి వ్యక్తి. అక్కడ భారతీయ జనతా పార్టీతో మాయావతి కలిసిమెలిసి తిరుగుతూ ఉంది. ఇక్కడనేమో కేసీఆర్ బహుజన్ సమాజ్ పార్టీ పొత్తు. ఒకసారి ఆ బోర్డు ఆన్ చేయి. ఇది కొంచెం వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తా. అయితే ఇది అనుకుంటున్నా. అయితే దీన్ని కొంచెం పరిశీలిస్తే మనకు అంటే రాజకీయం అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో రకరకాల విభిన్నమైనటువంటి వ్యక్తులు ఉంటారు, విభిన్నమైనటువంటి చర్యలు ఉంటాయి, వాటిని పసిగట్టలేం మనం. ప్రస్తుతం లక్నో దాడి, లక్నో గెస్ట్ హౌస్ దాడి 1995. ఇక్కడ ఈ ఘటనలో ఎస్పీ బీఎస్పీ ప్లస్ కాంగ్రెస్ ఈ కూటమి అధికారంలో ఉంటే ఈ దాడి తర్వాత బీఎస్పీ ప్లస్ బీజేపీ కూటమిగా ఏర్పడి అక్కడ ఉత్తరప్రదేశ్లో మాయావతి ముఖ్యమంత్రిగా అయ్యారు. ఇది ఒక ఘటన. అయితే ప్రస్తుతం రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరు అని చెప్పడం కోసం ఇదొక ఘటన. అయితే ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ రెండు బద్ధ శత్రువులుగా మారిన తర్వాత దాదాపు ఒక 20 ఏళ్లకు అంటే 2019లో యూపీలో మళ్ళీ రెండు పార్టీలు పొత్తు దిశగా అడుగులు వేసినాయి. ఆ తర్వాత ఘోరంగా విఫలమైపోయినాయి. అది వేరే. ఆ తర్వాత అప్పుడు కొట్టుకొని ఆ తర్వాత కలిసి ఇవన్నీ రాజకీయాలు సహజం. ఈ అంశాన్ని పక్కకు పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్లో సింగిల్ డిజిట్లో ఎమ్మెల్యేలే ఉన్నారు. దానికి భారతీయ జనతా పార్టీకి బహుజన్ సమాజ్ పార్టీ సహకరించింది. తద్వారా బహుజన్ సమాజ్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చట్టాపట్టాలు వేసుకొని తిరిగినాయి. యూపీలో ఇప్పుడు ఆ రెండు పార్టీలు కలిసి ఉన్నాయి. కానీ ఇక్కడ కేసీఆర్ని ఆర్ఎస్పీ కలవడం, ఈ అంశాన్ని ఎట్లా ఉండవచ్చు అంటే కేసీఆర్ బీజేపీ పైన పోరాటం చేస్తూ ఉన్నాడు, కానీ మాయావతి ఏమో బీజేపీకి మద్దతు చేస్తూ ఉన్నది. ఇక్కడ ఆర్ఎస్పీ గారు వచ్చి కేసీఆర్ లౌకికవాది, కేసీఆర్లు సామాజిక న్యాయం కనిపిస్తూ ఉంది, రాజ్యాంగ పరిరక్షకుడు లాగా కేసీఆర్ కనిపిస్తూ ఉన్నాడని ఆర్ఎస్పీ గారు నిన్న మాట్లాడుతూ చెప్పడం జరిగింది. సో ఇక్కడ బహుజన్ సమాజ్ పార్టీ బీజేపీతో ఉంటుంది, రాష్ట్ర స్థాయిలోకి వస్తే బహుజన్ సమాజ్ పార్టీ కేసీఆర్తో ఉంటుంది. అంటే ఇక్కడ బీఎస్పీ, బీఆర్ఎస్, బీజేపీ మూడు ఒకటేనా ఏంది అనేటువంటి ఒక ఆలోచన వస్తూ ఉంది. అయితే నిన్న జరిగినటువంటి పరిణామాన్ని ఒక వీడియో చూసిన తర్వాత మనం ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కొన్ని సీట్లు వాళ్ళు పోటీ చేయాల్సిందే, కొన్ని సీట్లు మేము పోటీ చేయాల్సింది. సార్ అలయన్స్ అనుకున్న తర్వాత గౌరవపరంగానే ఉంటుంది కదా. వీళ్ళు తెలియదు పెద్దపల్లి నుంచి చేద్దా వరంగల్ స్టేట్ ప్రెసిడెంట్ వరంగల్ నుంచి చేద్దా ఏం చేసి దానికే ఉంటుంది. జనరల్ సీట్లు కూడా చేయొచ్చు. నేను ఇంకా తనతో మాట్లాడలేదు. ప్రవీణ్ గారు మాట్లాడి ఓకే చేసుకొని మళ్ళీ నాతో మాట్లాడారు. నేను రేపట్ల మాట్లాడతాను. పాత పరిచయం ఇతర పార్టీలు ఏమన్నా కలిసి వచ్చే అవకాశం చూద్దాం ఏం జరుగుతుందో. సస్పెన్స్ ఉంది కదా మనకి. థ్యాంక్ ఇది ప్రవీణ్ గారిది
రైట్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిన్న మాట్లాడుతూ దేశంలో రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తా ఉంది భారతీయ జనతా పార్టీ అని చెప్పడం కొంత విచిత్రానికి కొంత ఏది పరేషాన్. అరే రాజ్యాంగాన్ని మారుస్తున్నది కాక రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పిన వాడు కేసీఆర్, రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ తో ఆర్ఎస్పీ పొత్తు అనేది. ఈరోజు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ పెద్దలు గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారిని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ తెలంగాణనే కాదు యావత్ భారతదేశం కూడా ఈరోజు లౌకికత్వం అంటే సెక్యులరిజం లౌకికత్వం ప్రమాదంలో ఉన్నది. మరి భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున కుట్రలు చేస్తూ ఉన్నది దేశాన్ని చిన్నభిన్నం చేయడం కోసం. మరి పూర్తిగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే కుట్ర చేస్తూ ఉన్నారు. సో ఆ పరిస్థితుల్లో మరి సెక్యులర్ పార్టీ అయినా మరి సెక్యులర్ భావాలు కలిగి సెక్యులరిజాన్ని నిరంతరం కాపాడిన మరి భారతీయ రాష్ట్ర సమితి వారు మరి నేను బైంజీ మాయావతి గారి ఆశీస్సులతో మరి వారిని కూడా కలవడం జరిగింది. సో ఈ తెలంగాణలో ఈ రాజ్యాంగానికి ప్రమాదం ఏదైతుందో లౌకికత్వానికి ఏదైతే ప్రమాదం ఉందో ఈ బీజేపీ నుంచి తర్వాత మరి ఈ మధ్యనే కాంగ్రెస్ కూడా మరి బీజేపీ లాగానే మారుతూ ఉన్నది. ఈ రెండు పార్టీల నుంచి ముప్పు నుండి మరి తెలంగాణను కాపాడడం కోసం మరి మేము అంటే బహుజన్ సమాజ్ పార్టీ మరి భారతీయ రాష్ట్ర సంస్థతో కలిపి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని ఇప్పుడే మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గర మరి మాట్లాడడం జరిగింది. ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్తున్నటువంటి మాట, ఆయన వర్షన్ అది. ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు లైవ్లోకి వస్తే కనుక ఒకసారి ఫోన్ కాల్లోకి వస్తే కనుక ఒకటి రెండు విషయాలు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిన్న మార్నింగ్ న్యూస్లో నేను క్లియర్గా ఆ బిట్టు కట్ చేసి పంపించాను. ఐపీఎస్ ఆఫీసర్ నాగర్ కర్నూలు నుంచి మనందరికీ పరిచయం ఉన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ రాబోతా ఉన్నాడని చెప్పి నిన్న మార్నింగ్ న్యూస్లో చెప్పిన మధ్యాహ్నం కల్లా పరిణామాలు దాదాపుగా ప్రజలందరికీ అర్థమై ఉంటాయి. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి బీజేపీ పార్టీ రాజ్యాంగాన్ని దేశాన్ని వినాశనం చేసే ప్రయత్నం చేస్తుందనేటువంటి మాట చెప్తున్నారు. కానీ ఉత్తరప్రదేశ్లో మాయావతి గారు బీజేపీకి మద్దతుగా ఆమె తన అడుగులు వేసింది. సో ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీరు వేసినటువంటి అడుగు బహుశా మరి మీకు తెలుసా, లేకపోతే మాయావతి కేసీఆర్ గారు కలిసి బిజీ వస్తుందా మరి మాట్లాడుతున్నా రైట్. అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యూహాల్లో భాగమై ఉండొచ్చు, ఎవరు కాదన్నారు. కానీ కాకపోతే ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ కాన్సీరామ్ గారు మొదట్లో బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించి పోరాటం చేసినప్పుడు 2% ఓట్లతో స్టార్ట్ అయ్యిండు. ఇప్పుడు కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఇక్కడ కొంత వేళ్ళునుకున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో పొత్తు కలవడం అనేది చాలా మంది బహుజనవాదులు జీర్ణించుకోలేకపోతున్నటువంటి అంశం. అయితే ఇక్కడ వైరుధ్యం కనిపిస్తూ ఉంది. కేసీఆరే రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పిండు. రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పిన వ్యక్తి కేసీఆర్, రాజ్యాంగ పరిరక్షకుడే కేసీఆర్ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పడం విచిత్రంగా ఉంది. రెండో విషయం ఏంటంటే నిన్న మార్నింగే చెప్పిన నేను నాగర్ కర్నూలు నుంచి మనందరికీ పరిచయం ఉన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ రాబోతా ఉన్నాడు ఎన్నికల బరిలోకి అని చెప్పి నిన్న మార్నింగే చెప్పడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోసం కొంత ప్రయత్నం చేసినట్టుగా సమాచారం ఉంది. నాకు ఆయనని అక్కడి నుంచి బరిలోకి నిలపాలనే ప్రయత్నం చేసినట్టుగా తెలిసింది. అయితే ఈ విషయాన్ని కేసీఆర్కు చేరవేయడం, కేసీఆర్ తద్వారా వెంటనే రంగంలోకి దిగడం, మా మనిషి నువ్వెట్లా తీసుకుపోతావు అట్లా ఏమైనా జరిగిందో ఏమో తెలియదు. కానీ మొత్తానికైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిన్న పోయినటువంటి అంశం పైన చాలా మంది విభిన్నంగా స్పందిస్తూ ఉన్నారు. అయితే రాజకీయాల్లో వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఉంటాయి. ఆ విషయం మటుకు ఓకే. ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ తను సస్టైన్ కావడం కోసం ఒక నిర్ణయం తీసుకుందని ఒక మాట అనుకోవచ్చు. మనం తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఒక ప్రయత్నం చేసిందన్న మాట అనుకోవచ్చు. కానీ ఇక్కడ కూటమి చూస్తూ ఉంటే ఈ బీఎస్పీ బీఆర్ఎస్ కూటమి చూస్తూ ఉంటే మాయావతి కూటమి అక్కడ బీఎస్పీ బీజేపీ అయినప్పుడు లోకల్లో బీజేపీతో ఆర్ఎస్పీ ఉండాలి, లేకపోతే బీఎస్పీ ఉండాలి.
కానీ ఇక్కడ విభిన్నంగా కనిపిస్తా ఉందంటే ఇదంతా ఒక ముందే ఒక 2-3 ఏళ్ల క్రితమే జరిగినటువంటి పొలిటికల్ డ్రామా లెక్క కనిపిస్తా ఉంది. గతంలో కూడా ఒకటి నాకు ఒక సందేహం ఉండే, అప్పుడు చెప్పలే, ఎన్నికల సందర్భంలో చెప్పొద్దని చెప్పలే, కానీ ఇప్పుడు 1-2 సార్లు కూడా అని ఉంటా. గ్రూప్ 1 పేపర్ లీకేజీకి సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేటీఆర్ ను పదే కేటీఆరే దీంట్లో ఉన్నాడు, కేటీఆర్ ఎంత అయ్యా గ్రూప్ 1 పేపర్ల లీకేజీ పంచాయతీ విలువ అంటే 1 కోటి 2 కోట్ల ఉన్నది. 1 కోటి 2 కోట్ల కాడ కేటీ రామారావు ఎందుకు ఉంటాడు? 1000 కోట్ల కాడ 2000 కోట్ల కాడ ఉంటాడు కదా. మరి ఎందుకు ఆర్ఎస్పీ గారు ఈ అంశాన్ని తెర మీదకి తెచ్చిండు అని అంటే ఈ అంశము యువకులతో ముడిపడి ఉన్నటువంటి అంశం, యువకులు నిరుద్యోగులతో ముడిపడి ఉన్నటువంటి అంశం. సో ఈ అంశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వీళ్ళు కనుక బీఎస్పీ వైపు చూస్తే అప్పుడు వచ్చేటువంటి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఒక 5% ఓట్ షేర్ను మాత్రం డిస్టర్బ్ చేస్తే మళ్ళీ అధికారంలోకి టీఆర్ఎస్ వచ్చేది. కానీ ఆ ప్రయత్నం జరగలేదు. బీఎస్పీ ఒకవేళ నిజంగా కనుక ఒకవేళ అప్పుడు అంటే పోటీ చేసినప్పుడు ప్రధానంగా పోటీలో ఉన్నప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ ని ఓడగొట్టాలనుకుంటే నిజంగా ఓడగొట్టాలనుకుంటే బలమైన శక్తులు ఏవైతే ఉంటాయో బలమైన వాటితో కూటమి జతగట్టాలి. అయితే ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ వ్యతిరేక ఓటు ఉంటుంది కదా, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చే ప్రక్రియలో భాగంగా జరిగిందనేది కొంతమంది ఆరోపణ ఉన్నది. అంటే ఒకవేళ బీఎస్పీ కావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీతోనే ఇట్లా జతగట్టాల్సి ఉంది అని అన్నారు. మేబీ కావచ్చు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాగున్నాను. మీ నిర్ణయం కొంచెం హాట్ టాపిక్ గా మారింది నిన్న. సరే, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు రైట్, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు. దానికి ఒక లక్నో గెస్ట్ హౌస్ ఉదాంతం తీసుకోవచ్చు. ఆ తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం, ఇవన్నీ చూస్తున్నటువంటి అంశాలు. కానీ ఇప్పటికిప్పుడు బహుజన్ సమాజ్ పార్టీకి బీఆర్ఎస్ అండగా వలన, బీఆర్ఎస్ కు బహుజన్ సమాజ్ పార్టీ అండగా వలన ఇద్దరికి ఒకరికి ఒకరు అండ కావాల్సిన అవసరం ఉండదని నేను అనుకుంటున్నా. అంటే నేను ఎందుకు చెప్తున్నా మల్లన్న గారి విషయము, ఈ దేశంలో బహుజనులకు ఒక గొంతుగా కావాలి, లేకపోతే వాళ్ళ ప్రయోజనాలను చట్టసభల్లో వినిపించే వాళ్ళు ఎవరు లేరు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఈ రాజ్యాంగం ఇచ్చిన వెసులుబాటును కల్పించుకొని చట్టసభల్లో ఎంటర్ అయిన వర్గాలు కూడా, ఆ వర్గాల ప్రతినిధులు కూడా ఇవాళ వాళ్లకు నష్టం జరిగినప్పుడు మాట్లాడలేని పరిస్థితి. సో ఆ మాట్లాడాల్సిన గొంతుకలు ఇవాళ అసెంబ్లీ బయట ఉన్నాయి. సో మీరు కావచ్చు, నేను కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. సో అలాంటప్పుడు ఆ వేదిక కల్పించే ఏ బలమైన పార్టీనైనా అంటే వాళ్ళు ఇచ్చిన వెసులుబాటును తీసుకొని మన వర్గ ప్రయోజనాల కోసం చట్టసభల్లో ఎంటర్ కావడం అనేది మా పార్టీ యొక్క వ్యూహము, ఎత్తుగడ. అది గత 40 సంవత్సరాల నుంచి అదే జరుగుతుంది. మీరే చెప్పారు. నేను ఎందుకంటే ఆ బహుజన్ సమాజ్ పార్టీని కొద్దిగా తీక్షణంగా పరిశీలిస్తూ వస్తా ఉన్నా కాబట్టి నాకు ఆ లక్నో గెస్ట్ హౌస్ ఆ వ్యవహారం అంతా కొద్దిగా పరిచయం ఉంది కాబట్టి దాన్ని ప్రస్తావించగలిగిన. దాని తర్వాత సమాజ్వాదీ పార్టీ బద్ద శత్రువులుగా మారిపోయిన తర్వాత కూడా మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి పనిచేయడం జరిగింది. ఇదంతా రాజకీయాల్లో సహజం, ఇదంతా సహజం. కానీ ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటే బీఎస్పీ పార్టీ అధినేతగా ఉన్నాడు రాష్ట్రంలో. కానీ చాలా మంది ప్రజలు బీఎస్పీ కంటే ఆర్ఎస్పీని ఎక్కువ గౌరవించారు. ఎందుకు గౌరవించారు అనేది ఒక టాపిక్ వస్తే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడిగా గుర్తింపు ఉంది. వాళ్ళ ప్రయోజనాన్ని కాంక్షించే వ్యక్తిగా ఆయనను గుర్తిస్తారు. ముఖ్యంగా బహుజనులు, ఎస్సీ ఎస్టీ బీసీలు, మైనార్టీలు ఆయనని మా ప్రతినిధి అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉండే. ఇక్కడ మీరు నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తుంది భారతీయ జనతా పార్టీ అనేటువంటి ఒక ఆరోపణ చేసినారు. కానీ కేసీఆరే రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పినటువంటి వ్యక్తి. దీన్ని ఎట్లా సమర్థించుకుంటారు? చాలా మంచి ప్రశ్న, ధన్యవాదాలు ఈ ప్రశ్న అడిగినందుకు మల్లన్న గారు. కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పిన మాట వాస్తవమే ఒకప్పుడు. దాని తర్వాత మళ్ళీ మేమందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి పోయి ఈ రాజ్యాంగాన్ని మార్చాలి అన్న ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనే అసలు చాలా ఘోరమైన ఆలోచన అని చెప్పి మేమందరం కూడా, నేను ఒక్కనే కాదు చాలా మంది కూడా రాజ్యాంగాన్ని నమ్మే వ్యక్తులు చాలా మంది
వాళ్ళందరూ కూడా నిరసన తెలిపిన తర్వాత మళ్ళీ ఆయన రెండవసారి ప్రెస్ మీట్ పెట్టి నేను రాజ్యాంగాన్ని మార్చడము అంటే దాని అర్థం రాజ్యాంగం వల్ల ఏ వర్గాలు ప్రయోజనాలు పొందాలనో ఆ వర్గాలకు ఇంకా ప్రయోజనాలు ఎక్కువ అందాలి, అందుకొరకు రాజ్యాంగాన్ని అమెండ్ చేయాలి అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారే చెప్పిండ్రు. సో అని ఆయన వివరణ రెండోసారి కూడా ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఎక్కువగా అంటే మనం చాలా డీప్ గా రీడ్ చేసి చూడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆయన మళ్ళీ తర్వాత వివరణ ఇచ్చాడు. మేము నిన్న కూడా ఆ విషయాన్ని కేసీఆర్ గారితో చర్చించడం జరిగింది. సో ఆ విషయంలో ఆయన క్లారిటీ ఉన్నది. ఆయన వివరణ ఇచ్చిన తర్వాత ఎనీవే సో ఆ మ్యాటర్ అనేది పక్కకు పోయింది. సో ఇప్పుడు నేను ఏమంటానంటే ఇప్పుడు అసలు అది రాజ్యాంగాన్ని అమెండ్ చేయడం పక్కకు పోయి ఇప్పుడు ఏమైంది, పూర్తిగా రాజ్యాంగాన్నే మార్చేస్తాం అని చెప్పి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ కూటమి అంటా ఉన్నది. అది అసలు దేశంలో అస్తిత్వానికే ప్రమాదం వచ్చే పరిస్థితి. ప్రజల బహుజన వర్గాలకు ఇలా బీసీ జనగణన జరుపుతలేరు, రైట్? సో అదే విధంగా మతపరమైన స్వేచ్ఛ రావడం లేదు. సో మొండిగా అథారిటేరియనిజం అంటే నిరంకుశ పాలన వైపు ఈ దేశం సాగుతా ఉన్నది. ఇలా ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే సిబిఐ కానీ ఈడీ కానీ ఈ రాజ్యాంగం ద్వారా సృష్టించబడ్డ సంస్థలు ఇలా నీరుగారిపోతా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరిని కూడా బెదిరించే పరిస్థితి వస్తుంది, అది అందరికీ వస్తుంది. సో ఆ పరిస్థితుల్లో ఈ లౌకిక పరమైన శక్తులన్నీ కలవాల్సిన అవసరం ఉన్నది. పరస్పర మనస్పర్ధలు ఒకటి ఉండొచ్చు. మేము ఆ రోజు మీరు అన్నట్టుగా నేను ఒక ఆర్ఎస్పీగా ఒక బిఎస్పీ అధ్యక్షుడిగా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన తప్పుల మీద కానీ జరిగిన దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఆ రోజు పోరాటం చేసిన బహుజనుల గొంతుగా. కానీ అలా అంతకన్నా ఘోరమైన ప్రమాదం ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఉన్నది. అందుకొరకే ఆ ప్రయోజనాల కోసం తప్పకుండా ఆ ముప్పు నుంచి ఈ దేశాన్ని బహుజన ప్రజలను రక్షించడం కోసం మన చిన్న మనస్పర్ధలు పక్కకు పెట్టైనా చేతులు కలపాలనే ఒక వ్యూహంతోనే ఈ రోజు బీఆర్ఎస్ తో చేతులు కలపడం జరిగింది. అంతే తప్ప ఇంకేదో ఆశించో కాదు. రైట్. ఒక్కటిసారి ఇక్కడ మీరు మాయావతి గారి అనుమతితో వెళ్ళారా లేదంటే బీఆర్ఎస్ అధినేతనే మిమ్మల్ని ఆహ్వానించారా? మాయావతి గారి అనుమతితోనే, అంటే వాళ్ళ వైపు నుంచి బీఆర్ఎస్ వైపు నుంచి కూడా ఈ ప్రతిపాదన ఉన్నది. మా వైపు నుంచి కూడా మా అధినేత్రి నిర్ణయం మా అధినేత్రి గారి అనుమతి తీసుకున్న తర్వాతనే మేము జాతీయ పార్టీ మల్లన్న గారు. సో నేను ఒంటరిగా తీసుకున్న నిర్ణయం కాదు. రైట్. ఇంకొక అంశం సార్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చే కుట్ర చేస్తుందనేటువంటి ఆరోపణ చేస్తూ ఉన్నారు మీరు. కానీ ఉత్తరప్రదేశ్లో మాత్రం భారతీయ జనతా పార్టీ బాగు కోసం మాయావతి ఇటీవల కాలంలో పనిచేసినట్టుగా ఆమె పైన ఆరోపణలు వచ్చినాయి. తద్వారా ఆరోపణలు మాత్రమేనండి, అసత్య ఆరోపణలు. ఇదే ప్రాబ్లం మల్లన్న గారు, మీరు ఒకసారి ఆలోచించండి. అది వేరే పార్టీలు చేస్తేనేమో అదొక చారిత్రాత్మకమైతుంది. బహుజన్ సమాజ్ పార్టీ ఏం చేయనప్పుడు కూడా నేను మీ పొత్తును తప్పు పట్టట్లేదు సార్, దయచేసి అర్థం చేసుకోండి. రాజకీయాల్లో ఇవన్నీ ఉంటాయి సహజమన్న మాట చెప్తూనే మీకు చెప్తున్నా. అవును, రాజకీయాల్లో మీ రాజకీయ వ్యూహాలు ఎట్లా ఉంటే మీరు ఎట్లా సస్టైన్ కావడానికి మీరు పునరుజ్జీవనం పొందడానికి మీకు ఉండాల్సిన ఎత్తుగడలు మీకుంటే దాన్ని తప్పుపట్టడానికి కూడా లేదు, తప్పుపట్టం కూడా. కానీ ఇన్ని రోజుల వరకు మీరు చెప్తున్నటువంటి అంశాలన్నీ ఒక రకంగా ఉన్నాయి. కంప్లీట్గా మీరు ఎవరిపైన అయితే పోరాటం చేసిరో ఆ వ్యక్తి ఇప్పుడు కడిగిన ముత్యం లాగా కనిపిస్తుండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మాటల్లో అనేది నేను అనుకోవడం లేదండి. నాకంత పవర్ ఉందని నేను అనుకోను. మీరు ఆ మాట అంటున్నారో కానీ నాకంత పవర్ ఉంది అంటే తెలంగాణలో కేసీఆర్ గారికి ఒక స్థానం ఉన్నది, తిన్మార్ మల్లన్నకు ఒక స్థానం ఉన్నది, ప్రవీణ్ కుమార్ కి ఒక స్థానం ఉన్నది. సో ప్రజలు ఎవరి స్థానం వాళ్ళు బదిలపరుచుకున్నారు. ఒకరి ఇమేజ్ ఒకరి వల్ల పెరగడం ఒకరి వల్ల తరగడం అనేది జరగదు. సో నేను మీ దగ్గరికి వచ్చినంత మాత్రాన మీ ఇమేజ్ తరగడమో పెరగడమో అన్నట్లు ఉంటుంది. మీ ఇమేజ్ మీకుంటది, కేసీఆర్ ఇమేజ్ కేసీఆర్ కున్నది, ప్రవీణ్ కుమార్ ఇమేజ్ ప్రవీణ్ కుమార్ కున్నది. ఇక మనం ఉత్తరప్రదేశ్ దానికి వస్తే ఇక్కడ కూడా ఆధారాలు లేని ఆరోపణలు మల్లన్న గారు. మాయావతి గారు అత్యంత కరప్ట్ లీడర్ అండి. ఎక్కడుంది కరప్ట్ లీడర్? ఆరోపణలు అన్ని అసత్యం అని సుప్రీంకోర్టే చెప్పింది. అదే విధంగా బీజేపీకి బి టీం అన్నారు. ఎక్కడ బి టీం? బీజేపీకి బి టీం అయితే బంద్ చేసుకుంటాం. కానీ అలా విరోచిత పోరాటం దళితుల మీద జరుగుతున్న అన్యాయాలు కానీ లేకపోతే ముస్లింల మీద జరుగుతున్న బీఆర్ఎస్ బీఎస్పీ ఉత్తరప్రదేశ్ లో బీజేపీ మీద పోరాడుతూనే ఉన్నది. సో ఆయన కూడా కావాలని మళ్ళీ ఒక అబద్ధాన్ని మళ్ళీ చెప్పి పార్టీని బదనాం చేసే కార్యక్రమం చేస్తున్నారు. అదే వేరే వర్గాలకు చెందిన పార్టీలు అట్లా చేస్తారా? రైట్ సార్. బీజేపీ యూపీ సంగతి కాసేపు పక్కన పెడితే రాష్ట్రం విషయానికి వద్దాం సార్. ఇన్ని రోజులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏదో ప్రయత్నం చేస్తుండో, అతనికి మంచి జరగాలని మనసులో అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ మనసు విప్పి
అంటే మీరు చేసినటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంది? ముఖ్యంగా ఆకునూరి మురళి గారు గాడిదని ఎక్కైనా సరే ఎంపీ కావాల్సిందేనా అనేటువంటి ఒక వ్యాఖ్యలు చేసినారు. దానిపైన మీ స్పందన ఏంటి సార్? నేను ఆకునూరి మురళి గారు చేసిన వ్యాఖ్యల మీద నేను దయచేసి స్పందించలేదు. నన్ను క్షమించండి ఈ విషయం. పర్వాలేదు. నేను ఏమంటున్నానంటే వారికి రాజకీయ అవగాహన, రాజకీయాల్లో వ్యూహాలు, ఎత్తుగడలు, కాన్షీరామ్ గారి పని విధానము, అదే విధంగా నాకు ఇక్కడ ఒకటి గుర్తొస్తా ఉంది ప్రవీణ్ సార్, నాకు ఇక్కడ గుర్తొస్తా ఉంది. కాన్షీరామ్ గారు పాలను అందుకోవడానికి గాడిద మీదకైనా ఎక్కాల్సిందే అనేటువంటి ఒక మాట చెప్పిండు. అది నేను ఇప్పుడు అట్లాంటి ఎగ్జాంపుల్స్ నేను చెప్పను, కానీ నేను ఏమంటానంటే రాజకీయంలో గమ్యం, మనం ఏ గమ్యానికి పోతున్నాము, ఎట్లా పోతున్నామో ఆనాటి సమకాలీన రాజకీయ పరిస్థితులను మనం అర్థం చేసుకొని మనం గమ్యం వైపు ప్రయాణించాలి. అంటే రాజకీయం వేరే, యాక్టివిస్ట్ గా పనిచేయడం వేరే. ఆకునూరి మురళి గారు చాలా మంచి ఆఫీసరు, చాలా హార్డ్ వర్కరు. సో మరి వారు కూడా రాజకీయాల్లోకి వచ్చి ఈ మాటలు మాట్లాడితే వారికి చాలా ఈజీగా అర్థమవుతుంది. సో అంతే తప్ప ఇప్పుడు నేను వారు కామెంట్ చేశారు, వారు నా మీద చేసిన మీ అభిప్రాయాన్ని చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు సార్, అది అంటే నేను ఒక నిర్ణయం ఏం తీసుకున్నా అంటే, నేను ఇట్లా నా మీద ఒక సద్విమర్శ చేసినా ఏం చేసినా నేను వాటికి స్పందించాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ప్రజలు నిర్ణయిస్తారు అది. రైట్ సార్. ఒక ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు కొన్ని సోషల్ మీడియాలో కొన్ని ప్రజలు వారికి నచ్చినట్టుగా మాట్లాడుకుంటా ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని అసెంబ్లీ ముందు రాజకీయంలోకి తీసుకొచ్చిందే కేసీఆర్, ఆయన ఫండింగ్ ద్వారానే ఆయన ఓట్లను చీల్చాలడానికి ఆయన చేసిన ప్రయత్నం అని చెప్తా ఉన్నారు. దీనిపైన ఏమైనా స్పందిస్తారా సార్? రాజకీయాల్లోకి ఒకవేళ కేసీఆర్ గారు తీసుకొని వచ్చుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సిర్పూరు, నేను మీకు బాగా గుర్తుండాలి, నేను ఆ రోజు మీ స్టూడియోలోనే మీరే పోల్ పెడితే ప్రవీణ్ కుమార్ తప్పకుండా సిర్పూర్ లోనే పోటీ చేయాలని మీరు ఆ ఒక్క నిమిషంలోనే దాదాపుగా 3000 ఓట్లు వచ్చినాయి. కరెక్ట్? అవును సార్. సో నేను సిర్పూర్ లో పోటీ చేసినప్పుడు నిజంగా నేను కేసీఆర్ తీసుకొచ్చిన వ్యక్తిని అయి ఉంటుంటే, కేసీఆర్ గారు ఆ రోజు కోనేరు కొనప్ప, నువ్వు నోరు మూసుకో, ఆయన గెలవని ఏం కాదు, నువ్వు పైసలు ఏం ఖర్చు పెట్టకు, ఏం పెట్టకు, అవి పెట్టకని అని ఉండేవాడు. కానీ మరి నేను అక్కడ 45,000 ఓట్లు మాత్రమే తెచ్చుకోగలిగిన. అవును. సో నేను ఓడిపోయేవాడిని కాదు కదా, నేను చట్టసభలు ఉండేవాడిని. నిజంగా నేను కేసీఆర్ గారు వదిలిన బాణం అయితే. అంటే కేసీఆర్ గారు మిమ్మల్ని, అంటే కేసీఆర్ గారి దగ్గర ఉన్న రెండో వ్యూహాన్ని అమలు చేసి అనుకోవచ్చు కదా? లేదండి, లేదు. ఏదో రెండో వ్యూహం, మరి మీరు కూడా అట్లనే చెప్తున్నారు. రెండో వ్యూహం ఏందో మీరు చెప్పండి సిద్ధం, ఏముంటుంది రెండో వ్యూహం? సార్ నేను ఏమంటున్నానంటే, పొత్తు పరిణామాలు కాసేపు పక్కన పెడితే సార్, ఎన్ని సీట్లు బహుజన్ సమాజ్ పార్టీకి ఆఫర్ చేస్తా ఉంది? చాలా మంచి ప్రశ్న. అంటే అది ఇంకా ఫైనలైజ్ కాలేదు. సో అది ఆ వ్యూహం ఫైనలైజ్ అయిన వెంటనే మేము చెప్తాం. ఇప్పటికి కేవలం కలిసి పనిచేయాలని మాత్రమే నిర్ణయించుకోవడం జరిగింది. ఇంకా ఎన్ని సీట్ల మీద అనేది ఇంకా స్పష్టత రాలేదు. సో అది వచ్చిన వెంటనే తప్పకుండా తెలంగాణ ప్రజలకు మేము వివరిస్తాం. మీరు అంటే కేసీఆర్ గారి మాటల్లో వాళ్ళు కూడా కొన్ని చోట్ల కొన్ని అన్నాడు, అంటే కొన్ని చోట్ల పోటీ చేయబోతారు, ఒకటి కంటే ఎక్కువ అనేటువంటి పదాన్ని ఉచ్చరించిండు. బహుశా చాలా మంచిగా గుర్తించిండ్రు. అది ఇంకొక 2-3 days లో స్పష్టత వస్తుంది మల్లన్న గారు. అంటే మీరిద్దరు కలిసి ప్రచారం చేయబోతారు కదా సార్ రేపు పొద్దున? అది ఒక 2-3 రోజులు ఆ విధి విధానాలని కూడా మీకంటూ ఉమ్మడి ఎజెండా ఏమైనా ఉండబోతుందా, లేకపోతే? ఉమ్మడి ఎజెండా ప్రస్తుతానికి మీకు నేను మొదటనే చెప్పినట్టుగా రాజ్యాంగ పరమైన హక్కులు కాపాడుకోవాలి, బహుజనుల ప్రయోజనాలు కాపాడాలి, తెలంగాణ ప్రయోజనాలు కూడా కాపాడబడాలి, తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టబడకూడదు. తెలంగాణలో ఉండే బహుజన ప్రయోజనాలు చాలా చాలా ముఖ్యం. 99% వాళ్ళే ఉన్నారు. సో ఇది ఒక స్థూలంగా ఒక బ్రాడ్ ఎజెండా ఇదే. సో ఇంకా కొంచెం డీప్ గా ఎట్లా పోవాలనేది అనేది ఇంకా డిస్కషన్ జరగలేదు మల్లన్న గారు. డిస్కషన్ జరిగిన తర్వాత డెఫినెట్లీ ఐ విల్ షేర్ విత్. అంటే సాధారణంగా ఒక నిర్ణయం జరిగినప్పుడు వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, అనుకూలంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, కొద్దిగా వ్యూహాలు ఎక్కువగా తెలిసినటువంటి వాళ్ళు కొంతమంది ఎక్కువగా సమర్థించవచ్చు. సరే, ఏదేమైనప్పటికీ కూడా నాగర్ కర్నూలు ప్రజలు ఈసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఖచ్చితంగా, ఎందుకంటే ఆ ప్రాంతం బిడ్డ కాబట్టి ఏమైనా ఆదరించే అవకాశం కనిపిస్తాం. మల్లన్న గారు మీరు ఒక పోల్ పెట్టండి కదా క్యూరియస్ లో. ఏమని పెట్టాలి మీరే చెప్పండి సార్. అంటే అట్లా కాదు, మీరే పోల్ పెట్టండి, ప్రవీణ్ కుమార్ ఇక్కడ నుంచి పోటీ చేయాలి. అది డైరెక్ట్ మీరు లైవ్ లోకి వస్తే డైరెక్ట్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం సార్ మార్నింగ్ న్యూస్ కి. అంటే తప్పకుండా వస్తాను, నేను తప్పకుండా వస్తా. మీరు రండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
రైట్, అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్తున్నటువంటి మాట. ఆకునూరు మురళి సార్ కాల్ చేయండి ఒకసారి. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తన వ్యూహాల్లో భాగంగా మేము చేస్తా ఉన్నాం అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. అయితే చాలా మంది మాత్రం దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 100% తప్పు చేశారని కొంతమంది ఈ పోల్ ఫస్ట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక పోల్ పెట్టమని చెప్పారు. అంతకంటే ముందు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, నేను తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్నాను సార్. మీరు నాతో పాటు లైవ్ లో ఉన్నారు సార్. ఓకే సార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ ను కలవడం, బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తును మీరు ఎలా చూస్తారు సార్? అది నేను జీర్ణించుకోలేకపోతున్నా యాక్చువల్ గా. నిజానికి అది అంటే మనము కొన్ని రాజకీయాల్ని కొంతమంది నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ బట్ మనము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దగ్గర నుంచి ఇలాంటి రాజకీయాల్ని ఎక్స్పెక్ట్ చేయలేము. అది చాలా బాధేస్తుంది. నేను ఒక్కనే కాదు, నాలాంటి వాళ్ళు చాలా మంది కూడా బాధపడుతున్నారు. నిన్నైతే ఒక ఎన్ఆర్ఐ అయితే కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు, ఏడ్చాడు ఆయన. అంటే ఇంత మోసం చేశాడు అనుకోలేదని ఉద్దేశంతో. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి ఆయన గా ఎంపీ కావాలని ఏముందండి, ఆగొచ్చు కదండి. చక్కగా మంచి ఒక క్వాలిటీ బేస్డ్ విలువలు కలిగిన రాజకీయాలని ఆయన ముందు తీసుకెళ్ళొచ్చు కదా. లేదు అట్లా కాదు, నేను ఇంకా మామూలు రాజకీయ నాయకుడి కంటే కూడా ఇంకా చెత్త రాజకీయ నాయకుడు అనే ఉద్దేశంతో అంటే అలాంటి దాన్ని అట్లా తీసుకెళ్తే కరెక్ట్ కాదు కదా అది. అంటే మొన్నటి వరకు నువ్వు దొంగ అనేవి నువ్వు వెళ్ళి మళ్ళీ ఆయన దగ్గర ఎట్లా దూరుతావు నువ్వు? అంటే ఏం రాజకీయాలు ఇది? ఇంత అంటే మామూలు వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మా చెత్త రాజకీయ నాయకులు మస్తు మంది పాడాను మార్కెట్ లో. అందుకే కదా మనం అందరం ఎంతో కొంత సపోర్ట్ చేస్తాం ఆర్ఎస్పీని. మనం మంచి రాజకీయ నాయకుడు రావాలి దగ్గర నుంచి. ఆయన బేసిక్ గా జాయిన్ కావడం అలాంటి వాళ్ళకి ఇష్టం లేదు కానీ, బట్ సరే ఎనీహౌ ఆయన ఒక డెసిషన్ తీసుకున్నాడు అనేది ఒక పాజిటివ్ గానే చూసాను దాన్ని కూడా. సో ఈ రోజు మనం చూస్తే ఆయన ఈ రకంగా బిహేవ్ చేయడం అనేది జీర్ణించుకోలేదు. తప్పదు, చాలా తప్పదు. అంటే మీరేమైనా అంటే ఇంకా పొత్తు ఇంకా పూర్తి స్థాయిలో ఖరారు కాలేదు, ఇంకేమైనా సలహా ఇవ్వగలుగుతారా సార్? అంటే లేదు అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చూస్తున్నాం కదా చాలా సంవత్సరాల నుంచి. ఆయన సలహాలు ఇస్తే తీసుకునే మనిషి కాదు. సో చాలా సలహాలు ఇచ్చాం మేము. నేను పర్సనల్ లెవెల్లో చాలా సలహాలు ఇచ్చాను గత 6-7 సంవత్సరాల నుంచి. మొన్న బిఫోర్ ఎలక్షన్స్ కూడా సలహాలు ఇచ్చాము. సో రకరకాలుగా ఇచ్చాము. ఆయన సలహాలు ఇచ్చామని తీసుకునే మనిషి కాదు. ఇంకా మనం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇక పెద్దగా మనమే ఆయన ఒక అతి మామూలు చీఫ్ రాజకీయ నాయకుడు లాగా చూడాల్సిందే తప్ప ఇంకా మన పెద్దగా ఆయన ఒక ఇంటెలెక్చువల్, ఆయన ఒక గొప్ప నాయకుడు కింద చూడడానికి లేదు. మనం సలహాలు ఇవ్వాల్సినంత అవసరం కూడా లేదు ఇప్పుడు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అది ఆకునూరి మురళి గారు చెప్తున్నటువంటి మాట. అది మిగతా రాజకీయ నాయకుల్లాగానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని కూడా చూడాల్సిన పరిస్థితి వచ్చింది. నేను జీర్ణించుకోలేకపోతా ఉన్నా ఆయన నిన్న కలిసినటువంటి విధానాన్ని అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం వాళ్ళ పార్టీ యాంగిల్లో కరెక్ట్ కావచ్చు, కానీ ఆయనని ఫాలో అయ్యి ఆయన నమ్ముతున్నటువంటి వ్యక్తులు మాత్రం ఎవరు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక పోల్ పెట్టమని మనం రిక్వెస్ట్ చేసినారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక మాట. అయితే అంతకంటే ముందు పెట్టాల్సినటువంటి పోల్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తును ఎలా చూస్తారు? అవకాశవాదమా, నిజంగా బహుజనవాదాన్ని కాపాడమా అనేది ఫస్ట్ పోల్. బీఆర్ఎస్ బీజేపీ, బీఆర్ఎస్ బీఎస్పీ. నిన్నటి పంపి టైం డ్యూరేషన్ చెప్పు. పంపించినావా? రైట్, ఇక్కడ మనం ఈ పోల్లో చూడొచ్చు. రాష్ట్రంలో బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తును ఎలా చూస్తారు? రాజకీయ వ్యూహంగా చూస్తారా, లేదు అనంటే అవకాశవాద రాజకీయం అనుకుంటున్నారా? మీరు ఓట్లేయండి. 700, 885 అడూర్ది ప్రశాంత్ వచ్చిండ్రు. 1000 ఓట్లు, 1100, 1200,
1300, 1400, 1500, 1600, 1700, 1800, 1900, 2000 మంది ఓటింగ్లో వచ్చిందా? 2000 మంది, 2100, 2200 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. 1 మినిట్ పోల్ చూద్దాం. 2300 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తును ఎలా చూస్తారని మనం అడిగితే దాదాపు ఒక 2500 మంది 2600 మంది ఈ ఓటింగ్లో పాల్గొన్నారు. ఈ ప్రజలు ఏం చెప్తా ఉన్నారు? రాష్ట్రంలో బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తును ఎలా చూస్తారంటే రాజకీయ వ్యూహంగా చూస్తారా, అవకాశవాద రాజకీయంగా చూస్తారా అనేటువంటి ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయి. అయితే ఇందులో మా ఒపీనియన్ని మేము వ్యక్తపరచకుండా ఏదో ఒకటి నొక్కాలి కాబట్టి ఏదో ఒక దాంతో మీకు రిజల్ట్ ఇస్తా ఉన్నాం. ఇక అవకాశవాద రాజకీయం చేస్తా ఉన్నారని చెప్పి 100% మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ బీజేపీ, బీఆర్ఎస్ ఆ తర్వాత బీఎస్పీ ఈ 2 అవకాశవాద రాజకీయం చేస్తా ఉన్నాయని చెప్పి 80% మంది అభిప్రాయపడుతుంటే ఇది రాజకీయ వ్యూహం అని చెప్పి 20% మంది అభిప్రాయపడతా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా రాజకీయాల్లో ఎలాంటి అయినా జరుగుతూ ఉంటాయి, వాటన్నిటినీ పరిశీలించుకోవాల్సిందే, వాటన్నిటిని చూడాల్సిందే. వాస్తవానికి బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి కేసీఆర్ నడిపినటువంటి డ్రామాలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగమైందా, లేకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శిస్తా ఉన్నాడా అనేది చూడాల్సినటువంటి అంశం. మొత్తానికైతే జరిగినటువంటి అంశం ఇది. ఓటింగ్లో పాల్గొన్నటువంటి మీ అందరికి ధన్యవాదాలు. ఇంకొకటి లైవ్లో మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ అండ్ మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ ఈ 2 సెగ్మెంట్లకు సంబంధించి మరి కాసేపట్లో లైవ్ సర్వే 2 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి 1,00,000 మందికి ఫోన్ కాల్స్ ద్వారా ఆయా కాన్స్టిట్యున్సీల పరిధిలో ఉన్నటువంటి ఓటర్ల నుంచి అభిప్రాయాన్ని సేకరించి మరి కాసేపట్లో స్క్రీన్ మీద పెట్టబోతా ఉన్నాం. దయచేసి ప్రజలంతా ఇందులో పార్టిసిపేట్ చేయాల్సిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇక్కడ ఇది చాలా కీలకమైనటువంటి సర్వే జరగబోతుంది మరి కాసేపట్లో. అలాగే మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఒక లైక్ బటన్ క్లిక్ చేయాల్సిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తూ ఇంకా వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలను ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో అవినీతిపై సర్జికల్ స్ట్రైక్స్. కాళేశ్వరంలో బీఆర్ఎస్ అవినీతికి పాల్పడినా కాంగ్రెస్ చర్యలు తీసుకుంటలేదు. ఆ అవినీతిలో భాగమైన తమ వాళ్ళ భాగోతం బయటపడుతుందని భయపడుతున్నది. తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంలా మార్చుకున్నది. కుటుంబ పార్టీల కుటుంబమే ముఖ్యం, తమకు దేశం ముఖ్యమన్న ప్రధాని. 7200 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించినటువంటి ఎవరు ప్రధానమంత్రి. ఇక్కడ కుటుంబ పాలన సాగుతున్న చోట్ల ఆయా కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయి, కానీ రాష్ట్రాలు నాశనం అయ్యాయి. కుటుంబ పాలన చేస్తున్నోళ్ళు నల్లధనం దాచుకోవడానికి విదేశీ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారు. తమ కుటుంబ సభ్యులకు విలాసవంతమైన బిల్డింగులు కట్టించారు. కానీ నేను దేశంలోని పేదలకు 4 కోట్ల ఇండ్లు కట్టించారు. నాకు కుటుంబం లేదంటూ కుటుంబ పార్టీలు విమర్శిస్తున్నాయి. 140 కోట్ల మంది భారతీయులు నా కుటుంబ సభ్యులే. కుటుంబ పార్టీలకు వాళ్ళ కుటుంబమే ముఖ్యం, కానీ నాకు దేశంలోని ప్రతి కుటుంబం ముఖ్యం అని చెప్పి సంగారెడ్డి సభలో నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో ప్రధాని మోడీ నిన్న పూజలు చేసినటువంటి పరిస్థితి. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే, వాటి మధ్య స్కామ్ల బంధం ఉందని చెప్పి ఆయన ఆరోపణ చేసిండు. వాళ్ళ ఆటలు ఎంతో కాలం సాగనివ్వం. సంగారెడ్డి సభలో ప్రధాని మోడీ ఫైర్. కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 ఒకటేనని ప్రధాని మోడీ విమర్శించారు. ఆ 2 పార్టీల మధ్య అవినీతి బంధం ఉన్నదని ఆరోపించారు. తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 ఒకటే, కవర్ ఫైర్ చేస్తూ ఒకరినొకరు కాపాడుకుంటున్నారు. వాళ్ళ ఆటలు ఎంతో కాలం సాగవు. మోడీ ప్రభుత్వంలో సర్జికల్ స్ట్రైక్స్ జరుగుతాయి, ఎయిర్ స్ట్రైక్స్ కూడా జరుగుతాయి అని సంచలన కామెంట్ చేశారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పటేల్గూడలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోడీ పాల్గొని మాట్లాడారు. అయితే ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడినటువంటి అన్ని మాటలకు ఒకటే మాట, కుటుంబ పాలన, అవినీతి, ఏటీఎం అనేటువంటి మాటలు మీరు చెప్పకండిగా. ఎందుకంటే అతని మీద కేసీఆర్ కుటుంబం పైన చర్యలు తీసుకునే దమ్ము భారతీయ జనతా పార్టీకి లేనప్పుడు ఆ వ్యాఖ్యలు చేయడం కూడా సరికాదుగా. ఇంకెన్ని రోజులు చెప్తారు? 10 ఏళ్ల పాటు ఆయన మీరు కలిసే ఉంటారు కదా. ఆయనను కేసీఆర్ కుటుంబాన్ని అవినీతి విషయంలో ఏ ఒక్క కేసు అన్నా కొనెళ్ళనిచ్చిర్రు ఆయన మీద. కాబట్టి ఇది నమ్మశక్యంగా లేదు. ప్రధానమంత్రి గారు తెలంగాణ ప్రజలు విశ్వసిస్తలేరు ఈ అంశాన్ని. ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి, వెంటనే విడుదల చేయాలని బాంబే హైకోర్టు తీర్పు. మావోయిస్టులతో సంబంధాలున్నట్లు ప్రాసిక్యూషన్ నిరూపించలేదని స్పష్టీకరణ. మరో 5గురి విడుదలకు ఆదేశాలు. న్యాయం దక్కింది, సాయిబాబా భార్య వసంత అంటుంది. రైట్. ప్రొఫెసర్ సాయిబాబా ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ గా ఉన్నాడు. ఆయన అంగవైకల్యంతో ఉన్నటువంటి వ్యక్తి, గొప్ప మేధావి కూడా. అయితే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినటువంటి కొత్తలోనే వీళ్ళందరిపైన కేసులు పెట్టి
చాలా మంది పైన ఉపా కేసులు వేసి మొత్తం లోపలేసినారు. వరవరరావు లాంటి వాళ్ళని చాలా మందిని వేసినారు. అయితే 10 సంవత్సరాల పాటు జైల్లో నరకం అనుభవించిన తర్వాత ఈయన నిర్దోషి అని తేలింది. ఎస్. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల విలువైన కాలాన్ని ఆయనకి ఎవరు తిరిగి ఇవ్వాలి? ప్రొఫెసర్ సాయిబాబా కుటుంబం ఎంత తల్లడిల్లి ఉంటుంది ఈ 10 ఏళ్ల కాలం పాటు. ఇక్కడ గమ్మత్ ఏంటంటే డీజీపీగా మహేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులే లేరు, అసలు మావోయిస్టులు కనుమరుగైపోతా ఉన్నారని చెప్పి, కనుమరుగైపోయిన మావోయిస్టులకు ఈయన సానుభూతి పరుడు ఎట్లయితాడు? ఇంకా రెండో అంశం, ఇక్కడ మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్టు ప్రాసిక్యూషన్ నిరూపించలేదని స్పష్టీకరణ చేసింది బాంబే హైకోర్టు. ఈ అంశం ఫస్ట్ ఇక్కడ ఛత్తీస్గఢ్లో దోషిగా నిరూపితమైంది. బాంబే హైకోర్టుకు సంబంధించినటువంటి హైకోర్టులో విచారణ జరిగింది. బాంబే హైకోర్టు ఆరోపణలలో వాస్తవం లేదని చెప్పిన తర్వాత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టు ఏదైతే మీరు పరిశీలించిన అంశం ఉందో మళ్ళీ పునఃసమీక్షించండి అని చెప్పి బాంబే హైకోర్టుకు సూచించింది. బాంబే హైకోర్టు మళ్ళీ పరీక్షించి ఆయన నిర్దోషి, ఆయన ఏ తప్పు చేయలేదని తేల్చేసింది. మరి 10 ఏళ్ల కాలం నరకం అనుభవించిన సాయిబాబా, ప్రొఫెసర్ సాయిబాబా పరిస్థితి ఏంది? ఈ దేశంలో ఒక మేధావిని 10 ఏళ్ల పాటు జైల్లో బంధించినట్టే కదా. వట్టిగానే ఒక ఆరోపణ చేసి కథం లోపల బారేసి అయిపోయా. ఇట్లా చాలా మంది మద్దతు ఉన్నారు. ఇక మరో 5 విడుదలకు ఆదేశాలు. న్యాయం దక్కిందని చెప్పి సాయిబాబా భార్య వసంత సంతోషం వ్యక్తం చేసింది. ఇగో ఇది జరిగిన పరిణామం. గౌరవ నరేంద్ర మోడీ గారు వచ్చి అవినీతి పరుడైన కేసీఆర్ను లోపల పెట్టమంటే ఇగో ఆధారాలు లేని వ్యక్తులను తీసుకుపోయి లౌకికవాదులను తీసుకుపోయి లోపటేసిండు. ఇది ఇక బీఆర్ఎస్తో ఆర్ఎస్పీ, కేసీఆర్తో భేటీ, లోక్సభ ఎన్నికల కుదిరిన పొత్తు. ఆర్ఎస్ ప్రవీణ్ కు నాగర్ కర్నూలు టికెట్, మాయావతితో మాట్లాడి సీట్ల సర్దుబాటు. కేసీఆర్ లౌకికవాదం రాజ్యాంగ రక్షణ కోసమే కలిసిన అని చెప్పి ఆర్ఎస్పీ చెప్తా ఉన్నాడు. అయితే రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి, రాజ్యాంగాన్ని ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పినటువంటి వ్యక్తితోటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేతులు కలిపిండని చెప్పి బహుజనవాదులంతా ఆయన పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ నిన్న మార్నింగ్ న్యూస్లో పంపించినాం. నిన్న మార్నింగ్ న్యూస్లో నేను ఒక అంశాన్ని తెరపైకి తేవడం జరిగింది. అది ఎందులో ఉంది డేడా? ఈ 2 సిరిసిల్ల, ఈ 3 నియోజకవర్గాలు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇక్కడ నిన్న మార్నింగ్ న్యూస్ లో నేను చెప్పడం జరిగింది. ఈ అంశాన్ని ఒకసారి పరిశీలించండి. ఆ తర్వాత హుస్నాబాదు, మానకొండూరు, ఈ 4 కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఉన్నాయి. అయితే భారతీయ జనతా పార్టీ ఎంపీ సీట్ల విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ మెరుగైన ఫలితాన్ని సాధిస్తోంది. స్వయంగా బండి సంజయ్ అభ్యర్థిగా ఉన్నటువంటి నేపథ్యంలో ట్రయాంగిల్ పోర్ ఉండేటువంటి అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది. బోయినపల్లి వినోద్ కుమార్ గెలిచే అవకాశం లేకపోయినప్పటికీ కూడా సెకండ్ ప్లేస్ కోసం కొంతవరకు అవకాశం అయితే ఉంది. నాగర్ కర్నూలు విషయానికి వస్తే కాంగ్రెస్ మల్లు రవికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. మల్లు రవి కాదంటే ప్రజలందరికీ తెలిసినటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా పనిచేసిన వ్యక్తి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక అయితే కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్పీని తెర మీదకి తెచ్చే ప్రయత్నం చేసింది. అయితే మరి వెంటనే కేసీఆర్ మళ్ళీ ఎందుకు అలర్ట్ అయ్యిండో తెలియదు. అంశంలో నిన్న జరిగినటువంటి పరిణామం అయితే అది రైట్ గా బీజేపీ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం, దాని ప్రకారమే ఎంపీ టికెట్ల ప్రకటన. మీడియాతో చిట్ చాట్ లో సీఎం రేవంత్, మేము 14 సీట్లు గెలుస్తాం, రేపు ఫస్ట్ లిస్ట్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిండు. కాళేశ్వరంపై ఎక్స్పర్ట్ కమిటీ ఏం చెప్తే అదే చేస్తాం. బీఎస్పీ మాకెప్పుడు మిత్రపక్షంగా లేదు. ఎవరేంటనేది ఇప్పుడిప్పుడే ప్రజలకు తెలుస్తున్నది. ఫామ్ హౌస్ లో ఉన్నోళ్ళు ట్యాక్స్ పేయర్స్ కు రైతు భరోసా ఇవ్వబోమని వెల్లడి. బీజేపీ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉన్నదని, దాని ప్రకారమే ఎంపీ టికెట్లు ప్రకటిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మెదక్ చేవేళ్ల సీట్ల విషయంలో ఎందుకు నాన్సుతున్నారో తెలియంది కాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో 14 లోక్సభ సీట్లు గెలుస్తాం, మా పనితీరుకు పార్లమెంట్ ఎన్నికల రెఫరెండం, ఈ నెల 7న ఎంపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. రాహుల్ తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నామని, ఇది హైకమాండ్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని చెప్పి ఆయన అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉంది, దాని ప్రకారమే ఎంపీ టికెట్ల ప్రకటన జరుగుతూ ఉంది. మీడియాతో చిట్ చాట్ లో సీఎం రేవంత్ అంటూ ఒక వార్తను చూస్తాను. ఇక్కడ ఆయన ఒక మెదకు చేవేళ్ల సీట్ల విషయంలో ఎందుకు నాన్చుతున్నారో తెలియంది కాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో 14 లోక్సభ సీట్లు గెలుస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేసిండు నిన్న ఈ 2 పార్టీల పైన. గట్టిగా ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తల్ని చూద్దాం.
రేపే కాంగ్రెస్ తొలి జాబితా. గురువారం ఏఐసిసి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం. 9 మందిని ప్రకటించే ఛాన్స్. ఖమ్మం, భువనగిరి సహా కొన్ని సీట్లు పెండింగ్. రైట్ గా వచ్చే లోక్సభ ఎన్నికలకు అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఖరారును ముమ్మరం చేశాయి. తెలంగాణలోని 17 లోక్సభ సీట్లకు గాను బీజేపీ 9 సీట్లలో, బీఆర్ఎస్ 4 సీట్లలో అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ కూడా ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టితో భేటీ అయిన స్క్రీనింగ్ కమిటీ 10కి పైగా సీట్లలో అభ్యర్థులను ప్రాధాన్యాల వారీగా గుర్తించింది. ఢిల్లీలో గురువారం సమావేశం కానున్న ఏఐసిసి కేంద్ర ఎన్నికల కమిటీ తొలి జాబితాను ఖరారు చేయనుంది. ఇప్పటికే స్పష్టత వచ్చిన 9 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసి అదే రోజు ప్రకటించనున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే 9 మందిని ప్రకటించే ఛాన్స్ ఉంది. ఖమ్మం, భువనగిరి సహా కొన్ని సీట్లు పెండింగ్ లో ఉండబోతున్నాయి అని చెప్పి ఆంధ్రజ్యోతిలో ఒక వార్తను చూస్తా ఉన్నాం. అయితే ఇప్పటికే భారతీయ జనతా పార్టీ 9 మందిని, బీఆర్ఎస్ 4 ఇప్పటికే ప్రకటించింది. పాపాల పుట్ట పగిలింది. వట్టినాగులపల్లి భూదాన్ భూముల రిజిస్ట్రేషన్ల నిలిపివేత. హైకోర్టులో ఉన్న కేసులు తేలే వరకు అన్ని రకాల క్రయ విక్రయాలు నిలిపివేయండి. ఆ భూములను నిషేధిత జాబితాలో పెట్టండి. అధికారుల కలెక్టర్ శశాంక్ ఆదేశం. నిషేధిత జాబితాలో బోయినపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పల్లా, హీరో శ్రీకాంత్ తదితరులు ఉన్నారట. గండిపేట మండలం వట్టినాగులపల్లిలోని భూదాన్ భూములకు సంబంధించిన పాపాల పుట్ట పగిలింది. కొందరు బడాబాబులు దొడ్డిదారున స్వాహా చేసిన ఈ భూముల్లో రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ అధికారులను ఆదేశించారు. గతంలో హైకోర్టు ఈ భూములపై ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా ఈ భూములను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ధరణి పోర్టల్లో నిషేధిత జాబితాలో పెట్టాలని, హైకోర్టులో ఈ భూములపై పెండింగ్ లో ఉన్న కేసులన్నీ తేలే వరకు ఎలాంటి క్రయ విక్రయాలు చేయొద్దని దాన్ని ప్రొహిబిటెడ్ జాబితాలో పెట్టిరు. ఇక్కడ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి, బోయినపల్లి ప్రతిమా శ్రీనివాసరావు, హీరో శ్రీకాంత్, ఇలా దందాలు చూడరు ఎట్లున్నాయి. జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసులో దొంగలు పడ్డారు. రంగారెడ్డి కార్యాలయంలోకి 4 దుండగులు. గుర్తుపట్టకుండా ఉండేందుకు సీసీ కెమెరాల ధ్వంసం. హెచ్ఎండిఏ పరిధిలో ఖరీదైన భూముల తాలూకు రికార్డులు ఎత్తుకెళ్లినట్లు అనుమానాలు. ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. రంగంలోకి పోలీసులు వచ్చిండ్రు. ఆందోళన వద్దు, డిజిటల్ రికార్డులు సేఫ్ గా ఉన్నాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. కరీంనగర్, భువనగిరిలోను ఇదే తరహా చోరీలట. జిల్లా రిజిస్ట్రార్ ఆఫీస్ లో దొంగలు పడడం. ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసులలో దొంగలు పడడం అంటే ఏంటంటే గతంలో చేసినటువంటి ఫైల్స్ ను మాయం చేసి, అక్రమాలకు పాల్పడ్డ ఫైల్స్ ను మాయం చేసే కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇంకా తెలంగాణ ప్రభుత్వంపై సర్జికల్ స్ట్రైక్. ఇందుకు తెలంగాణ ప్రజల సంపూర్ణ సహకారం కావాలి. ప్రధాని మోడీ. కాంగ్రెస్ పార్టీకి కొత్త ఏటీఎం గా రాష్ట్రం. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య బలంగా అవినీతి బంధం ఉంది. దోచుకోవడంలో 2 పార్టీలు కలిసే ఉన్నాయి. కాళేశ్వరం అవినీతిలో కాంగ్రెస్ కు పాత్ర ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ అంటా ఉంది. ఇక వారసత్వ పార్టీలు అధికారంలో ఉంటే కుటుంబాలు బాగుపడ్డాయి, రాష్ట్రాలు నాశనమయ్యాయి. వాటి కుంభకోణాలను వెలికి తీస్తున్నాననే నా కుటుంబంపై దాడి చేస్తున్నారు. పటాన్చెరు విజయ సంకల్ప సభలో మోడీ ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణ మద్దతని ఆయన పునరుద్ఘాటించాడు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసే పోటీ. ఇక అందుకే బీజేపీ పోటీ చేసే స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రకటించలేదు. 5 నెలల్లో దింపేస్తామని అంటున్నారంటే మోడీతో కేసీఆర్ కలిసినట్లేగా. కాళేశ్వరం రిపోర్టు ఎన్నికల తర్వాతేనట. ఇక కేసీఆర్ కుటుంబంపై చర్యలు తప్పవు. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలుస్తాం. మా అన్నదమ్ములెవరూ పోటీ చేయరు. అన్నారంలో నీళ్లు నింపిన తర్వాత ఊళ్ళు కొట్టుకపోతే బాధ్యత ఎవరిది? ఎంఎస్సీలో పొలిటికల్ సైన్స్ చదివింది కేసీఆర్ ఒక్కరే. ఆయన నోరు తెరిస్తే అబద్ధాలే. పన్నులు వేయకుండానే ఆదాయం పెంచాం. ట్యాక్స్ పేయర్లకు రైతు భరోసా లేదు. మీడియాతో చిట్ చాట్ లో రేవంత్ అంటూ ముఖ్యమంత్రిని కలిసిన చెవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళే యాదవ్ గారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు చాలా కీలకమైనటువంటి అంశాలు ప్రస్తావించారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసే పోటీ చేయబోతా ఉన్నాయి. అందుకే బీజేపీ పోటీ చేసే స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించలేదు. బీజేపీ పోటీ చేసే స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించలేదు. ఒక కరీంనగర్ ఒకటి ప్రకటించినట్టు. ఇక 5 నెలల్లో దింపేస్తామని అంటున్నారంటే మోడీతో కేసీఆర్ కలిసినట్లే కదా. కలిస్తేనే దించే సాధ్యమవుతుంది, లేకపోతే కుదరదు. కాళేశ్వరం రిపోర్ట్ ఎన్నికల తర్వాతేనట. కేసీఆర్ కుటుంబంపై చర్యలు తప్పవు. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలుస్తాం. మా అన్నదమ్ములు ఎవరు పోటీ చేయరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కుటుంబం నుంచి ఎవరు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నికల బరిలో ఉండరనేది స్పష్టం చేశారు. ఆయన సోదరుడు అంటే కొండలరెడ్డి పోటీ చేస్తారని చెప్పి. అన్నారంలో నీళ్లు నింపిన తర్వాత ఊళ్ళు కొట్టుకపోతే బాధ్యత ఎవరిది? ఎంఎస్సీలో పొలిటికల్ సైన్స్. కేసీఆర్ ఎంఎస్సీలో పొలిటికల్ సైన్స్ ప్రపంచంలో అది మీరు చూస్తే కూడా దొరకదు. అది ఆయన నోరు తెరిస్తే అబద్ధాలే. పన్నులు వేయకుండానే ఆదాయం పెంచాం. ట్యాక్స్ పేయర్లకు రైతు భరోసా లేదు. మీడియాతో చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి మాట్లాడు. ఇక్కడ ట్యాక్స్ చెల్లించే వారికి అంటే ఆదాయం ఎక్కువ పన్నులు చెల్లించే వాళ్ళకి రైతు బంధు ఎందుకు అనేది ముఖ్యమంత్రి గారు. ఇది నిజంగా వాస్తవానికి ముఖ్యమంత్రి గారి నిర్ణయం కరెక్టు, ఆయన ఆలోచన కూడా కరెక్టు.
పైసలు ఉన్నోనికి రైతు బంధు ఎందుకు ఇవ్వాలి? పేదోనికి ఇవ్వాలి కదా. వాళ్ళే ఆదాయ పన్ను చెల్లిస్తున్నారు, ఆదాయ పన్ను చెల్లిస్తున్నారు. వాస్తవానికి కూడా వ్యవసాయం పైన వచ్చేటువంటి ఆదాయానికి ఎలాంటి పన్ను ఉండదు. వ్యవసాయేతర పనులు చేసుకుంటూ అడిషనల్ గా వ్యవసాయం చేసి పన్నులు కట్టేటానికి రైతు బంధు ఎందుకు అనేది ముఖ్యమంత్రి గారి మాట. దీన్ని అందరు సమర్థించాల్సిందే. విన్నపాలు వినవలే. తుమ్మిడిహెట్టి నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించండి. ఇంటింటికి నల్ల నీరు సహకరించండి. హైదరాబాద్ శ్రీశైలం కారిడార్ మంజూరు చేయండి. సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమకు తోడ్పడండి. ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తులు చేసిండు. విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ తెర పైకెత్తవేల. నిన్న వాస్తవానికి తెలంగాణలో మోడీ పర్యటన సరిగ్గా వాడుకుంటుండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నేను ఇస్తా అంటే తే అంటుండు, నేను చేస్తా అంటే చెయ్యి, వద్దు మస్తుకునే ముచ్చటే లేదన్నట్టు. తమ్మిడేటి నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించండి అని రిక్వెస్ట్ చేసిండు. ఇంటింటికి నల్లా నీరుకు సహకరించండి. ఇక కేసీఆర్ ఇచ్చిన ఇంటింటి నల్లా సంగతి మీ అందరికి తెలిసిందే. దూపకు దాయితదికే సరిపోయింది. వాళ్ళు హైదరాబాద్ శ్రీశైలం కారిడార్ మంజూరు చేయండి. సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమకు తోడ్పడండి. ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తుల చిట్టా ఆయన చేతిలో పెట్టిండు. ఇక ఖరీఫ్ నుంచి ఉచిత పంటల బీమా, రైతులు పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయం. రాష్ట్రంలో అన్ని పంటలకు పీఎం ఫసల్ బీమా యోజన. రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం. 4 ఏళ్ల తర్వాత క్రాప్ ఇన్సూరెన్స్ పునరుద్ధరణ. అక్షర సత్యాలైన ఆంధ్రజ్యోతి కథనాలంటూ ఒక వార్త చూస్తాను. ఇక్కడ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని కేసీఆర్ మాకెందుకే అన్నాడు. అందులో కేంద్రం, ఆ తర్వాత రాష్ట్రం, ఆ తర్వాత రైతులు, ఈ అంత మ్యాచింగ్ గ్రాంట్ తో జరిగేటువంటి ఈ బీమా సౌకర్యాన్ని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రైతులు కట్టాల్సిన పైసలు కూడా ప్రభుత్వమే కడుతుంది. ఫసల్ బీమాని అమలు చేస్తామని చెప్పి బీమాకు సంబంధించి ఇక కారెక్కిన ఏనుగు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు. కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చర్చలు. పొత్తును స్వయంగా ప్రకటించిన ఇరువురు నేతలు. నాకు ఒక చిన్న కార్టూన్ వేయాలనిపిస్తుంది. రైట్, ఇది కారు. ఈ కారు మీదకి ఏనుగు ఎక్కిందని చెప్పాలి మనం. ఏనుగు ఎక్కింది. అయితే ఈ రెండిటిని ఈ కేసీఆర్ కు ఆదర్శప్రాయమైనటువంటి సైకిల్ ఈ రెండింటిని సైకిల్ కుదుకపోవాలి. ఇట్లా కనిపిస్తుంది జస్ట్ అంతే. రైట్, ఇక లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు. కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చర్చలు. పొత్తును స్వయంగా ప్రకటించిన ఇరువురు నేతలు. మాయావతితో మాట్లాడాక విధి విధానాలపై ప్రకటన. దీర్ఘకాలిక వ్యూహంతోనే బీఎస్పీతో దోస్తీ. కేసీఆర్ ఇక కాంగ్రెస్ కూడా బీజేపీ లాగే ప్రవర్తిస్తోంది. లౌకికవాదాన్ని కాపాడిన నేత కేసీఆర్ అని చెప్పి ప్రవీణ్ కుమార్ పొగిడిండు. ప్రవీణ్ ఇప్పుడు కేసీఆర్ హీరో అయ్యారని చెప్పి ఆకునూరి మురళి విమర్శించిండు. పార్టీని వీడిన వారిని మళ్ళీ తీసుకోం. అవకాశవాదులు వస్తుంటారు, పోతుంటారు. గెలిచినా ఓడినా పార్టీ ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండాలి. ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎంతో చేసిన ఓడా. కాంగ్రెస్ పాలన రోజు రోజుకు దిగజారిపోతుంది. అలవి కాని హామీలు ఇచ్చి ఇప్పుడు తిట్లకు దిగుతున్నారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు నేతలతో కేసీఆర్ పాలమూరు ఎంపీ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్ రెడ్డిని ఆయన ప్రకటించినట్టుగా తెలుస్తా ఉంది. ఇది నిన్న జరిగినటువంటి ఆసక్తికర పరిణామం. చాలా మందిని విస్మయానికి గురిచేస్తా ఉంది. ఇసుక జారడం వల్లే బ్యారేజీ కుంగింది. బేడిగడ్డ 7వ బ్లాక్ పై ఈఆర్టీ నివేదిక ఇచ్చిన ఎల్ఎన్టీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. అయితే ఇక్కడ నిన్న ఆయన విశ్వేశ్వరరెడ్డి గారు, కొండ విశ్వేశ్వరరెడ్డి ఏది నిన్న ఆయన ఒకటి అంటే అట్లా ఎట్లా జరిగింది అసలు ఏం కథ అని చెప్పేసి ఒకటి వీడియో చేసి పంపించిండు. అది ఓపెన్ అవుతుందంట. ఓకే, హలో, ఏది ఫస్ట్
మల్కాజ్గిరి ఈ సౌండ్ వస్తుంది భరత్. ఓకే రైట్ వదిలేండి అన్న. అంటే మంచిగా చెప్పింది దాన్ని. అది చూసినాము, వస్తుంది మనకు వీడియో. రైట్, ఇక్కడ మరి కాసేపట్లో మెదక్ మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో లైవ్ సర్వే చేయబోతా ఉంది క్యూ న్యూస్. సో ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 1,00,000 మందికి, ఇక్కడో 1,00,000 అక్కడో 1,00,000 మందికి ఫోన్ కాల్స్ చేయబోతా ఉంది. ఫోన్ కాల్స్లో ప్రజాభిప్రాయాన్ని తీసుకోబోతా ఉన్నాం. ఏ పార్టీకి అనుకూలంగా ఉంది ప్రెసిడెంట్ సిచ్యువేషన్ మెదక్ అండ్ మల్కాజ్గిరి సెగ్మెంట్కి సంబంధించి, అలాగే మిగతా నియోజకవర్గాలు కూడా మీకు చేస్తాం. రైట్గా ఇసుక జారడం వల్లే బ్యారేజ్ కుంగింది. మేడిగడ్డ 7వ బ్లాక్ పై ఈఆర్టీ నివేదిక ఇచ్చిన ఎల్ఎన్టీ అట. ఈఆర్టీ నివేదిక ఇచ్చిన ఎల్ఎన్టీ. ఇసుక జారడం వల్లే బ్యారేజ్ కుంగింది. ఈ కుంగుబాటుకు ఇసుక జారడమే కారణమట. నేడు రాష్ట్రానికి ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ హైదరాబాద్లో అధికారులతో భేటీ. 7-8 మేడిగడ్డ అన్నారం సుందిల బ్యారేజ్ల పరిశీలన. అన్నారం సుందిలకు సంబంధించి 19 రకాల సమాచారం ఇవ్వాలని రాష్ట్రానికి లేఖ రాసింది కేంద్ర బృందం. చూడాలి మరి ఏం జరుగుతుందో అంశం పైన. ఇక విపక్ష నేతల ప్రముఖుల ఫోన్ల ట్యాపింగ్. డిఎస్పీ ప్రణీత్ రావు లీలలు. ఎన్నికల ఫలితాల రోజే ఆధారాల ధ్వంసం. ఎలక్ట్రీషియన్ సాయంతో సీసీ కెమెరాలు బంద్ చేసి 42 హార్డ్ డిస్క్ల దహనం. క్రిమినల్ కేసు నమోదుకు రంగం సిద్ధం. హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లొద్దని ఆదేశాలు. సహకరించిన వారిపైన త్వరలో చర్యలు. ఎస్ఐబిలో డిఎస్పీగా పనిచేసిన ప్రణీత్ రావు బీఆర్ఎస్ హయాంలో విపక్ష నేతలు, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు, ఇతర ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసిన అంశంపై నిఘా విభాగం దర్యాప్తు ముమ్మరం చేసింది. చట్టవిరుద్ధంగా ఫోన్లను ట్యాప్ చేయడంపై సమగ్రంగా దర్యాప్తు జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రణీత్ రావు పాత్ర ప్రాథమికంగా రూఢి అవ్వడంతో డీజీపీ రవిగుప్తా అతన్ని సోమవారం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. సస్పెన్షన్ కు ముందు వరకు ఆయన సిరిసిల్ల జిల్లాలో డీసీఆర్బీ ఫంక్షనల్ వర్జికల్స్ విభాగం డిఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రణీత్ రావు స్పెషల్ ఆపరేటివ్ టీం ఎస్ఓటీకి నేతృత్వం వహించారు. ఆ సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్టు డీజీపీ జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు ప్రణీత్ రావు ఆధారాలను ధ్వంసం చేసినట్టు నిఘా విభాగం ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది. ఆ రోజు ఓ ఎలక్ట్రీషియన్ సాయంతో సీసీ కెమెరాలను నిలిపివేసి లాగర్ రూమ్ లో ఉన్న 42 హార్డ్ డిస్క్లను దానం చేసినట్టు తెలిసింది. ఎస్ఓటీ విభాగంలో ఉన్న డెస్క్టాప్లు, ల్యాప్టాప్లోని సమాచారాన్ని కూడా తుడిచిపెట్టినట్టు నిర్ధారించింది. అప్పట్లో విపక్ష నేతలకు సంబంధించి సేకరించిన కాల్ డేటా రికార్డ్స్, సిడిఆర్లు, ఐఎంఈఐ నంబర్లు, ఇలా వందల సంఖ్యలో ఫైళ్లు, కీలకమైన డేటా కంప్యూటర్లో ఉందట. ఇగో పోలీసోడే దొంగాయుడు. మొత్తం మా అందరి ఫోన్లు ట్యాప్ చేసింది ఈయనతో పాటు ఇప్పుడు మహేశ్వరం పరిధిలో పనిచేస్తున్నటువంటి డీసీపీ మురళీధర్ కూడా ఇందులో పాత్రనే. మురళీధర్ను కూడా ఎంక్వైరీ చేయాలి. చేస్తే ఇది మొత్తం బయటకు వస్తుంది. వీళ్ళంతా కలిసి ఆడినటువంటి డ్రామా. కేసీఆర్ వీళ్ళని అడ్డు పెట్టుకొని ఓ డ్రామా ఆడిండు. కాబట్టి ఈయనొక్కడే కాదు, చాలా మంది వెళ్తారు ఇంకా కేసీఆర్కి సహకరించినటువంటి ముఠ. ఆల్రెడీ మంత్రుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఎవడెవడు పాల్గొన్నాడు, ఎవడెవడు ఉన్నాడు, ఎవడెవడు ఏం చేసిండు అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడ డిఎస్పీ ప్రణీత్ రావు లీలలు బయటకు వస్తా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి నోటుకు ఓటు కేసులో కూడా మనో టాపింగ్ ఉంది. దాని తర్వాత మురళీధర్ హస్తం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది దాంట్లో. ఇక ఫేస్బుక్, ఇన్స్టా సేవల్లో అంతరాయం. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి నిలిపివేసిన సేవలు. అయితే ఎక్స్ వేదికగా ఖాతాదారుల మండిపాటు. రాత్రి 10 గంటల 30 నిమిషాల సమయంలో సేవలు అందుబాటులోకి వచ్చినట. ఫేస్బుక్, ఇన్స్టా సేవల్లో అంతరాయం ఏర్పడ్డదట. ఎంత పరేషాన్. ధర్మాసనం నుంచి కమలదళంలోకి బీజేపీలో చేరనున్న కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి అభిజిత్ రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే ప్రకటన. గతంలో మమతా సర్కార్కు వ్యతిరేకంగా పలు తీర్పులు, టీచర్ల బదిలీలో అక్రమాలంటూ తీర్పు చెప్పిన న్యాయమూర్తి అసాధారణ నిర్ణయాలతో ఎన్నెన్నో వివాదాలు ఆయన చుట్టుముసురుకున్నాయట. ఆయన హైకోర్టు జడ్జికి రాజీనామా చేసి బీజేపీలో చేరిందట. ఇక డీకే శివకుమార్పై కేసు కొట్టివేత. మనీ లాండరింగ్ కేసులో ఈడీ వాదన చెల్లదు. ఈ కేసు 120B పరిధిలోకి రాదు అని సుప్రీంకోర్టు చెప్పింది. ఎట్టకేలకు న్యాయమే గెలిచిందని చెప్పి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పిండు. ఇక ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి. ఆరోపణలను ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయింది. విచారణ కోర్టు తీర్పు న్యాయ సూత్రాల మేరకు లేదు కాబట్టి కొట్టివేస్తున్నాం. యావజ్జీవ శిక్షను రద్దు చేస్తున్నాం. ఈ కేసులో మరో 5 నిర్దోషులే. బాంబే హైకోర్టు సుప్రీంకోర్టులో సవాల్ చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం అంటూ ఇంకా ఏం సవాల్ చేస్తారు నాయన. ఆల్రెడీ సుప్రీంకోర్టుకు పోయా, సుప్రీంకోర్టే మళ్ళీ విచారణ చేయమని 2 సార్లు నిర్దోషిగా తేల్చిన తర్వాత కూడా డ్రామాలు బంద్ చేయరి ఇప్పటికైనా. ఇవి ఆంధ్రజ్యోతిలో ఉంటే ఇక శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం.
దక్షిణ భారతదేశం అంతటా సర్వీసులు టైటిల్ సూట్ యాప్ లో కేసు లిస్టు చేసుకోండి. స్థిరాస్తిపై ఉన్న కేసుల గురించి తెలుసుకోండి. మీ స్థిరాస్తులను మీరే కాపాడుకోండి. ప్రాపర్టీ కేసు లిస్టింగ్, ప్రాపర్టీ కేసు సెర్చ్ సర్వీసులను దక్షిణ భారతదేశం అంతటా టైటిల్ సూట్ యాప్ విస్తరించింది. ఈ యాప్ తో స్థిరాస్తి కొనుగోలు అమ్మకందారులకు ఎంతో ఉపయోగం ఉన్నది. కోర్టులో కొనసాగుతున్న ఆస్తి కేసులను సులభంగా టైటిల్ సూట్ యాప్ లో లిస్ట్ చేయండి. తద్వారా ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఆ కేసులో ఉన్న ఆస్తిని ఎవరికి అమ్మనివ్వకుండా ఆపవచ్చు. టైటిల్ సూట్ యాప్ లో లిస్టు చేయబడిన ప్రతి కేసు వివరాలు అందరికీ అందుబాటులో ఉంటాయి. ఈ యాప్ చాలా బాగుంది. దయచేసి దీన్ని ఎవరైతే కొత్తగా భూములు కొనాలి, ఇండ్లు కొనాలి అనుకుంటా వాళ్ళు ఉన్నారో వాళ్ళు యాప్ను డౌన్లోడ్ చేసుకొని అందులో సెర్చ్ చేస్తే దాని మీద ఏమైనా కేసులు ఉన్నాయా, వివాదాలు ఉన్నాయా, క్లియర్ అయినా లేదా అనేది క్లియర్గా తెలుస్తుంది ఈ యాప్ ద్వారా. ఇక బీఆర్ఎస్ బీఎస్పీ దోస్తి, కేసీఆర్ తో ఆర్ఎస్ ప్రవీణ్ భేటీ. పార్లమెంట్ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తు, దేశాన్ని రక్షించేందుకే పొత్తు పెట్టుకున్నామన్న కేసీఆర్. మాయావతితో మాట్లాడినాక సీట్లు ఫైనల్ చేస్తాం, ప్రజల మద్దతున్నంత వరకు పొత్తు కొనసాగుతుందన్న ఆర్ఎస్పీ. మునిగిపోయే నావాలో ఆర్ఎస్పీ కూర్చుందని చెప్పి మల్లు రవి. గాడిద మీద ఎక్కైనా ఎంపీ అవ్వాల్సిందేనా ఆర్ఎస్పీ అని ఆకునూరి మురళి విమర్శిస్తా ఉన్నాడు. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నటువంటి టాపిక్ ఇదే. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో మంగళవారం ఆసక్తికర రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తు ఖరారైంది. కలిసి పోటీ చేయాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. మంగళవారం బంజారాహిల్స్లోని నందినగర్ కేసీఆర్ నివాసానికి వెళ్లిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తాజా రాజకీయ పరిస్థితులు, పొత్తులపై చర్చించారు. అనంతరం బీఆర్ఎస్ బీఎస్పీ మధ్య పొత్తు ఖరారైనట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ బీజేపీ కాంగ్రెస్ తో రాజ్యాంగానికి ముప్పుందన్నారు. ఈ రెండు పార్టీల నుంచి దేశాన్ని రక్షించేందుకే పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పారు. బీఎస్పీ చీఫ్ మాయావతితో మాట్లాడతారని తెలిపారు. సీట్ల కేటాయింపులు, విధి విధానాలను ప్రకటిస్తామని వెల్లడించారు. పొత్తులో భాగంగా కొన్ని స్థానాల్లో తాము, మరికొన్ని స్థానాల్లో వారు పోటీ చేస్తారని తెలిపారు. నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్పీ పోటీ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతుందని మీడియా అడగ్గా పెద్దపల్లి, వరంగల్ నుంచి కూడా పోటీ చేయొద్దా అని మీడియా ప్రతినిధులను కేసీఆర్ ప్రశ్నించారు. అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణను లౌకికవాదాన్ని కాపాడేందుకే బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నట్టుగా తెలిపారు. వాస్తవంగానే కాంగ్రెస్ బీజేపీతో రాజ్యాంగానికి ముప్పు పొంచి ఉందని అభిప్రాయపడ్డారు. మాయావతితో మాట్లాడిన తర్వాతే పొత్తు ప్రతిపాదన పెట్టినట్టు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాలన ఈవెంట్ మేనేజ్మెంట్లా ఉందని ఆయన విమర్శించాడు. నిన్న జరిగినటువంటి కీలక పరిణామం రాష్ట్రంలో ఒక పొలిటికల్ హ్యాపెనింగ్, మేజర్ హ్యాపెనింగ్ ఇదే. ఇక శ్రీనివాస్ గౌడ్కు హైకోర్టులో చుక్కెదురు. 4+4 గన్మెన్లను కేటాయించాలని పిటిషన్ ప్రతి ఒక్కరికి కేటాయించడం సాధ్యం కాదన్న హైకోర్టు. కౌంటర్ దాఖలు చేయాలని డీజీపీకి ఆదేశాలు. తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది. నువ్వే తుపాకి సీనువా? నీకు 4+4 గన్మెన్లు ఎందుక? గ్యారంటీలు పేపర్ కు పరిమితం. ఎట్లా అమలు చేస్తారో క్లారిటీ లేదు. పెద్దన్న అన్నంత మాత్రాన ఒక్కటైనట్టేనా? కాంగ్రెస్ బీజేపీ ఎప్పటికీ ఒక్కటి కాబోవు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి. అంటే మార్చి 7న కాంగ్రెస్ జాబితా, లోక్సభ అభ్యర్థులను ప్రకటిస్తామన్న సీఎం రేవంత్. స్క్రీనింగ్ కమిటీకి లిస్టు పంపినాం. బీఆర్ఎస్ బీజేపీ మధ్య అవగాహనతోనే అభ్యర్థులు. రాష్ట్రంలో బీజేపీ ఒక్క సీటు గెలవలేదు. 10 ఏళ్లలో కేసీఆర్ 100 ఏళ్ల విధ్వంసం చేసిండు. కేసీఆర్ లాగా మోడీకి చెవిలో చెప్పలేం. అగో సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదవ్ భేటీ అయ్యాడు. ఇప్పుడు చాలా మంది బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారిని కలుస్తా ఉన్నారు, ముఖ్యమంత్రి గారిని కలుస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు అఫీషియల్ గా చేరే అవకాశం ఆపుతున్నారు, ఎందుకు తెలియదు కానీ భారీగా చేరికలు అయితే ఉంటాయి. ఇక రెండోది ఏంటంటే మా పిల్లగాడు అనిపించుకొని పోతురు. మా పిల్లగాడు అనిపించుకొని మా పిల్లగాడు అనిపించుకొని పోతురు. అది అటు ఎంగేజ్మెంట్, పెళ్లి, లగ్గం కూడా తర్వాత మార్చి 7న కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థులను ప్రకటిస్తామని స్క్రీనింగ్ కమిటీకి ఇప్పటికే జాబితా పంపామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం మీడియాతో ఆయన చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ తన కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లోకి రాలేదన్నారు. బీఆర్ఎస్ బీజేపీ అవగాహనతోనే అభ్యర్థులను ప్రకటించారని, మెదక్ చెవెళ్ల అభ్యర్థులను కేసీఆర్ ఎందుకు ప్రకటించలేదని నిలదీశారు. 10 ఏళ్లలో కేసీఆర్ 100 ఏళ్ల విధ్వంసం చేశారని, ఆ విధ్వంసాన్ని 100 రోజుల్లో సరిదిద్దే పనిలో ఉన్నామని తెలిపారు. తెలంగాణలో ప్రతిపక్ష నేత లేడని, ఉంటే అసెంబ్లీకి వచ్చేవారు కథ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ లాగా మేము మోడీకి చెవిలో ఏమీ చెప్పలేదని, ప్రజలు కేసీఆర్ కి పొలిటికల్ పనిష్మెంట్ ఇచ్చారని పేర్కొన్నారు. దొంగతనం చేసిన వాళ్ళే సపరేట్ గా మేడిగడ్డకు వెళ్లారని, మేడిగడ్డకు రిపేర్ చేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇస్తే రిపేర్లు చేస్తామని తెలిపారు. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావులే మేడిగడ్డలో దొంగలని, ఈ దొంగల సలహాలు తీసుకొని రిపేర్లు చేయమంటారా అని చెప్పని అంటా ఉన్నాడు. కరెక్టే కదా మరి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 3,000 కోట్లు జీవో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 95,235 ఇళ్ల మంజూరు. గ్రామీణ ప్రాంతాల్లో 38,094, అర్బన్ ప్రాంతాల్లో 57,141 ఇండ్లు మంజూరు. రైట్. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం 3,000 కోట్ల రూపాయలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇండ్లు
అంటే 5 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి ఇవ్వడానికి కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో అనేక సభల్లో ప్రస్తావించింది. సో అన్నట్టుగానే ఇందిరమ్మ ఇళ్ల కోసం 5 లక్షల రూపాయలను కేటాయిస్తూ 3,000 కోట్లను అందుకోసం ఆ స్కీమ్ కోసం కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక మోడీకి సీఎం రేవంత్ వినతి, హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటు, మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళనకు సహకరించండి అని చెప్పి ఆయనకు చెప్పడం జరిగింది. ఏ అవకాశాన్ని కూడా వదులుకునే పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు లేరు. దాయాది దేశంలో దారుణం, పాక్ ఆఫ్ఘన్లో భారీ హిమపాతం, 75 మంది మృతి, 73 మంది గాయాలు, మృతుల్లో 22 మంది చిన్నారులు ఉన్నారంట. దాయాది దేశాల్లో దారుణం చోటు చేసుకుంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ భారీ హిమపాతం ప్రజలను బెంబేలెత్తిస్తుంది. ఇటీవల కురిసిన మంచు వడగండ్ల వానతో పెద్ద ఎత్తున ప్రజలు మృత్యువాత పడ్డారు. గట్టిగా నకిలీ మందు గోళీలు, చాక్ పీస్ పౌడరు, గంజీతో తయారీ, మెగ్లైఫ్ సైన్సెస్ కంపెనీ పేరుతో విక్రయం, నకిలీ ముఠాను పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు 33 లక్షల విలువ చేసే మందులు సీజ్ అట. ఏం కథ ఇది? మందులు అయితే గోళీలు కూడా నకిలీ అయినట. ఆఖరికి నకిలీ గోళీలు అయితే ఎట్లా బాబు? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే, ఆ పార్టీలది అవినీతి బంధం. బీజేపీలో యువతకు రాజకీయ అవకాశాలు, అందుకే కుటుంబ పార్టీలకు భయం. ప్రజల నమ్మకాన్ని వమ్ము కానివ్వను మోదీ, ఇది మోడీ గ్యారంటీ. పటాన్చెరు సభలో ప్రధాని మోడీ 7,200 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిండు. కుటుంబ పాలన సాగించే వారిలోనే అభద్రతా భావం ఎక్కువ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటా ఉన్నారు. మీకెందుకు భయం అవుతుంది? రాష్ట్రంలో కుటుంబ పాలన ఉందా? ఏ పాలన? 10 ఏళ్ల పాటు కుటుంబ పాలనే ఉంటే కేసీఆర్ జోకొడితే కేసీఆర్ గొంగడి కప్పుకొని వచ్చి నీతో మాట్లాడిపోయా చీకట్లనే, అప్పుడు సపోర్ట్ చేయకపోతుంది. రైట్గా ఒకసారి నేటి మాట చూద్దాం. అనగారిన కులాల ఐక్యత ఎక్కడ వర్ధిల్లుతుంది? బహుజనవాదం ఏ వర్గం ముందు మోకరిల్లుతుంది? 10 ఏళ్ల చీకట్లో పాలించిన పాలకులు కులాల మధ్య చిచ్చు పెట్టి బడుగు బలహీన వర్గాలను బానిసలుగా చూసిన వాళ్లకు రేపటి ఎన్నికల్లో జిందాబాదులు కొట్టేందుకు ఏ సిద్ధాంతాలను దొరల కాళ్ళ దగ్గర తాకట్టు పెడుతున్నారు? ఏ కులాల నోట్లో మట్టి కొడుతున్నారు? రాజ్యాంగాన్నే మార్చాలన్నోళ్లతో దోస్తీ గడితే మహనీయుల ఆశయాలకు సమాధులు నిర్మిస్తున్నారా? రంగులు మారుతున్న స్వార్థ రాజకీయాలను చూస్తున్న ప్రజలను పిచ్చోలను చేస్తున్నారా? మీ సొంత ప్రయోజనాల కోసం పేదరికంలో మగ్గుతున్న కులాలను అడ్డు పెట్టుకొని అవినీతి దొంగలకు సద్దులు గడుతున్నారా? ప్రజలను పావులుగా వాడుకుంటున్న పార్టీలను చూసి 2 నాలుకల ధోరణి అనుసరిస్తున్న నాయకులు కాదు మారాల్సింది, సామాన్య ప్రజలే మారాలి విలువలు లేని ప్రజాస్వామ్యంలో అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న. రైట్. ఇక కాలయాదయ్య గారు యాదన్న పోయి కలిసిండు. ఇక మహబూబ్ నగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మళ్ళీ సిట్టింగ్ కి అవకాశం ఇచ్చిన కేసీఆర్ అంటూ 5వ అభ్యర్థి ప్రకటన జరిగిపోయింది. ఇక బీఆర్ఎస్ బీఎస్పీ దోస్తి, జీవో నెంబర్ 3పై చర్చిద్దామా కవితక్క, ధర్నా చౌక్ రమ్మంటే వస్తానన్న బల్మూరు వెంకట్. ఆ జీవోతో మహిళలకు అన్యాయం జరగదు, మహిళలు నిరుద్యోగులను ఎవరు మోసం చేశారో తెలుసుకుందాం రావాలని ఆయన సవాల్. ఇక ఫేస్బుక్ స్ట్రక్ అయిందట. బర్గ్ సీక్రెట్ బంకర్ అట. హవాయిలో నిర్మించుకుంటున్న మెటా సీఓ 1400 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన జుకర్బర్గ్ బంకర్ కోసం $260 మిలియన్ ఖర్చు చేస్తా ఉండు. భూమి లోపల నిర్మించుకుంటున్నట బంకర్, మరి ఎందుకేమో. శ్రీనివాస్ గౌడ్కు సుఖెదురు. రైట్గా మిగతా దిశ వార్త ఒకసారి చూద్దాం. దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇక డిఎస్పీ ప్రణీత్ రావుపై క్రిమినల్ చర్యలు. ఎస్ఐబి ఆఫీసులోని సీసీ కెమెరాలు ఆఫ్ చేయించి రికార్డులు మాయం చేసిండు. 42 డిస్కులు హార్డ్ డిస్కుల్లో కొన్ని రిప్లేస్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికీ సస్పెన్షన్ విధించారు. ఇక ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి, మరో 5గురు సైతం. బాంబే హైకోర్టు కీలక తీర్పు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న కేసు కొట్టివేసింది పార్టీ. హైకోర్టు ఏమైంది? రైట్. ఇప్పుడు మేడ్చల్, ఆ తర్వాత మల్కాజ్గిరి, మెదక్. ఓన్లీ మల్కాజ్గిరికా? ఇప్పుడు ఓన్లీ మల్కాజ్గిరి పరిధిలో చాలా మందికి ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. ఏది మల్కాజ్గిరిలో మీరు ఏ పార్టీని ఆదరించబోతా ఉన్నారు, మీరు ఏ పార్టీ అభ్యర్థి కోటేయబోతా ఉన్నారు అనేటువంటి ఫోన్ కాల్ వస్తూ ఉంది. మల్కాజ్గిరికి సంబంధించినటువంటి లైవ్ సర్వే ఇప్పుడు జరుగుతూ ఉంది. దాని రిజల్ట్ మీకు కాసేపట్లో చూపించే ప్రయత్నం చేస్తాం. రైట్. భరత్ పంపిస్తావా నాకు? ఓకే రైట్, నేను పంపిస్తాను. రైట్, ఒకసారిగా మీకు ఎలాంటి కాల్ వస్తుంది అనేది రైట్. ఇగో ఇలా కాల్ వస్తుంది మీకు. నమస్కారం. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మీ ఓటు ఏ పార్టీకి? బీజేపీ పార్టీ కోసం 1 నొక్కండి, కాంగ్రెస్ పార్టీ కోసం 2 నొక్కండి,
బీఆర్ఎస్ పార్టీ కోసం 3 నొక్కండి, ఇతరుల కోసం 4 నొక్కండి. ధన్యవాదములు. రైట్. ఈ కాలు మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లకు ఈ కాల్ పోతా ఉంది. అంటే అందరూ 31 లక్షల మంది, 31 లక్షల మందికి రాదు, ప్రతి బూత్ నుంచి కొన్ని ప్రతి బూత్ కవర్ చేస్తూ కాల్స్ ఉంటాయి. అలాగే మొత్తం పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు ఈ కాల్స్ పోతాయి. కాసేపట్లో రిజల్ట్ రాబోతా ఉంది. మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో ఎవరికి అవకాశం ఉంది, ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఏ పార్టీ వైపు ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు, కాసేపట్లో రిజల్ట్ మేము ముందుకు తీసుకొస్తాం. 1,00,000 మందితో మాట్లాడుతాం. రైట్. ఒకసారి దిశా పత్రికకు సంబంధించి, ఎందుకంటే ఇక్కడ పెట్టొచ్చు కానీ ఇక్కడ ఉండేటువంటి వ్యూవర్స్ నన్ను అభిమానించే వాళ్ళు, నన్ను చూసే వాళ్ళు అయి ఉండొచ్చు. కాకపోతే ప్రజాభిప్రాయం పర్ఫెక్ట్గా రావాలన్న ఉద్దేశంతో ఈ సర్వే నిర్వహిస్తా ఉన్నాం. ఆ సర్వే జరుగుతూ ఉంది ఆల్రెడీ వేరే క్యాబిన్లో. ఇంకా ప్రపంచ కుబేరుడిగా అమెజాన్ అధినేత, ధనవంతుడిగా ఫస్ట్ ప్లేస్ ఆక్రమించిన జెఫ్ బెజోస్ రెండో స్థానాన్ని పడిపోయిన ఎలాన్ మస్క్ అంటూ ఒక వార్త. ఇక టానిక్ ఎలైట్ వైన్ షాపుల్లో అక్రమాలు, జిఎస్టీ విషయంలో గుర్తించిన కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు, నిర్వాహకుల్లో బడా ఆఫీసర్ల పిల్లలు ఉన్నారట. ఇక చూసుకో, టానిక్ వైన్స్ లోడు ఈ జిఎస్టీ కడతలేడట. టానిక్ అంటే వాళ్ళదే. నేడు హైదరాబాద్ కు ఎన్డీఎస్ఏ టీం, రేపు ఎల్లుండి కాళేశ్వరంలోని బ్యారేజీల సందర్శన, 9న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో రివ్యూ మీటింగ్ ఉండబోతా ఉంది. ఇక మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు హైకోర్టులో చుక్కెదురు. 4+4 గన్మెన్ కేటాయించాలని ఆయన పిటిషన్ ప్రతి ఒక్కరికి ఇవ్వడం సాధ్యం కాదన్న న్యాయస్థానం. నీకు అసలు గన్మెన్లు ఎందుక? నీకు ఎందుకు గన్మెన్లు? నువ్వే తుపాకీ సీను అయితే. పార్లమెంట్ ఎన్నికలు, నా పాలనకు రెఫరెండం, మా పనితీరును చూసి ప్రజలు ఓటు వేయాలి. 14 పైగా స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు పక్క. బీజేపీ బీఆర్ఎస్ మధ్య అంతర్గత అవగాహన ఉంది. ఆ ప్రకారమే ఆ పార్టీల అభ్యర్థుల ఎంపిక. రాష్ట్ర అవసరాల కోసమే ప్రధాని బడే బాయ్ అని పిలిచా. కేసీఆర్ మోడీతో కలిసి వచ్చినా ఫేస్ చేసేందుకు రెడీ. 2-3 రోజుల్లో కాంగ్రెస్ ఫస్ట్ లిస్టు. పాత నిబంధనల ప్రకారమే ఎల్ఆర్ఎస్ అమలు. కేటీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే మంచినీళ్లు ముట్టకుండా ఒక్కరోజు దీక్ష చేయాలి. మేడిగడ్డ రిపోర్టుకు ఎన్డీఎస్ఏ 4 నెలల టైం తీసుకోవడంపై అనుమానాలు. మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్త. కేటీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే మంచినీళ్లు కూడా ముట్టకుండా ఒకరోజు దీక్ష మొత్తం చేయాలన్నట. వాళ్ళతోటి అయ్యే పనులు అయితే కావు ఇవి. వాళ్ళ నాయనే గ్లూకోజ్ సెలైన్ ఓదికి పోతూనే ఉంది, ఫ్లూయిడ్స్ మీదకెళ్ళి నిరాహార దీక్ష యాక్టింగ్ నడుస్తూనే ఉంటుంది. గొర్రెల పంపిణీపై సిబిఐ దర్యాప్తు, విజిలెన్స్ వింగ్ ప్రాథమిక రిపోర్టులో నిర్ణయం. ఇక అవినీతి అవకతవకల వివరాలను ఏసీబీకి ఇవ్వాలి. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి వెయిటేజీ. పాడి రైతులకు ఏప్రిల్ నుంచి ప్రోత్సాహకాలు. పశు సంవర్ధక శాఖ రివ్యూలో సీఎం రేవంత్. ఆ ప్రకారమే రైతుగా నేడు పాలమూరుకు సీఎం రేవంత్. వంశీచంద్రెడ్డి చేపట్టిన న్యాయయాత్ర ముగింపు సభకు హాజరు. ప్రజాదీవెన సభగా నామకరణం. జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కాలేజ్ మైదానంలో ఏర్పాటు. ఇక ఇదేనా అవినీతిపై సర్జికల్ స్ట్రైక్. ఎవరిని వదిలిపెట్టాం, ఫస్ట్ పట్టుకోడే లేదా వదిలిపెట్టుడు దాకా పోయి. నాణ్యానికి బొమ్మ పరుసలా బీఆర్ఎస్ కాంగ్రెస్, ఈ 2 పార్టీలది అవినీతి బంధం. దాన్ని కాపాడేందుకు అస్తం పార్టీ ప్రయత్నం. అందుకే కాళేశ్వరం అవినీతిని బయట పెట్టడం లేదు. బయట పెట్టి మీకు ఇస్తే కూడా మీరు ఏం చేయకపోతే మోడీ గారు, మీరు చెప్తా ఉంటే నవ్వొస్తుంది ఈ మాటలు. ఎన్ని రోజులు కప్పిపుచ్చుతారో చూస్తాం. పటాన్చెరు సభలో ప్రధాని నరేంద్ర మోడీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. వర్చువల్ గా గట్కేసర్ టు లింగంపల్లి ఎంఎంటీఎస్ ప్రారంభం. 9న బీజేపీ సెకండ్ లిస్ట్, చేరికల ఆధారంగా అభ్యర్థుల ప్రకటన. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపే అన్ని స్థానాలకు అనౌన్స్ చేయబోతా ఉంది. ఇక బీజేపీలోకి రేవంత్ రెడ్డి. లోక్సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీ తీర్థం. మహారాష్ట్ర అసోం ఘటనలు పునరావృతమైతాయి. కాంగ్రెస్ లో అందరూ దగులుబాజీలు, సన్నాసులే. సాగు నీరివ్వడం ప్రభుత్వానికి చేత కావట్లే. ఎల్ఆర్ఎస్ పై నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. సిరిసిల్లలో కేటీఆర్ సంచలన కామెంట్లు చేసినట. బీజేపీలోకి రేవంత్ రెడ్డి పోతున్నాడట. రాముడు చెప్తున్నటువంటి మాట. ఆల్రెడీ బీజేపీ మీరే కలిసే ఉంటుంది. మీరు ఆయన గొంగడి కప్పుకొని పోయి చీకట్ల కలవనే వచ్చే మోడీని, మా కొడుకుని సీఎం చేస్తాని ఆశీర్వాదం కావాలని మోడీ దగ్గర పోయి చెప్పి, మోడీ వచ్చి అసెంబ్లీ ఎన్నికల నాడు ఈడ చెప్పే పాయ్, బహిరంగంగా కుండబద్దలు కొట్టిపాయ్. ఎన్డీఏలో కలుస్తాను నా దగ్గరికే వచ్చింది కేసీఆర్ అని చెప్పి. ఇన్ని ఆధారాలు దొరికిన తర్వాత ఇక బీజేపీలోకి రేవంత్ రెడ్డి పోతారంటే, రేవంత్ రెడ్డి కాదు మీ నాయన పోయి ఉండ ఆల్రెడీ. మీరంతా పోయి అల్లనే ఊరు ఇప్పుడు ఉన్నారు. ఇక కాంగ్రెస్ లో అందరు దగులుబాజీలు, సన్నాసులేనట. సన్నాసుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు చూడు, అంతే పెద్ద సన్నాసి నువ్వు. ఇక సిరిసిల్లలో కేటీఆర్ సంచలన కామెంట్ చేసినట. ఈయన సంచలనం, ఈయన కామెంట్. ఈయన దేగినోడేవాడా? భావసారూప్యతతోనే బీఎస్పీతో అలయన్స్. 100 రోజులు కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజాగ్రహం. అలవిగాని హామీలతో ఆశల పల్లకీలో
కొడంగల్ లిస్ట్ అనాలోచితం. ఇక అవకాశవాదులే పార్టీని విడిచిపోతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పార్టీ నేతల సమావేశంలో కేసీఆర్ అంటున్నాడు, పోతుంటే ఇట్లా అంటాడు. సీఎం రేవంత్ కు డైరెక్టర్ నరసింగరావు సుహృల్ లేఖ అయింది. సుహృల్ లేఖనంట. సీఎం రేవంత్ కు డైరెక్టర్ నరసింగరావు. ఇక బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు ఎంపీ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని నిర్ణయం. గులాబీ బాస్ కేసీఆర్ తో ఆర్ఎస్పీ భేటీ. త్వరలోనే విధి విధానాల ఖరారు. నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ ఆర్ఎస్పీకే. పొత్తులో భాగంగా కేటాయింపు. మాయావతితో మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణను కాపాడేందుకే అని చెప్పి ఆర్ఎస్పీ అంటా ఉన్నాడు. ఇక బీఆర్ఎస్ మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా మన్నే శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్సీ అభ్యర్థిగా అలకు ఛాన్స్ ఇచ్చిరట. అచ్చా, స్థానిక ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆల వెంకటేశ్వర రెడ్డి. ఈ బీఆర్ఎస్పీ నిన్నటిదాకా బీఆర్ఎస్ హటావో తెలంగాణ బచావో నినాదం. నేడు సెక్యులర్ నేత అంటూ కేసీఆర్ పై పొగడతలు. ప్రజల బాగు కోసమే స్నేహం అంటూ వివరణ. మాయావతి బాటలోనే ఆర్ఎస్పీ అంటూ ఒక వార్త చూస్తా ఉన్నాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కొద్దిగా ఇక్కడ ఈ దాన్ని ఫేస్ చేస్తాడు, మరి ఎట్లా చేస్తాడో చూడాలి. కానీ ఇదైతే పెద్ద డ్యామేజ్ లెక్కనే కనిపిస్తూ ఉంది. అంటే అవకాశం ఉండే ఇప్పుడు, అంటే భారతీయ జనతా పార్టీతో కలిసే అవకాశం ఉండే, ఒకవేళ కలవాలనుకుంటే ఇక్కడ కాంగ్రెస్తో అవకాశం ఉండే. మరి అది ఎట్లా ముంగడు తీసుకుంటారు తెలియదు. ఇక ఈనాడు వార్తలు కనుక ఒకసారి చూస్తే, కాంగ్రెస్ కు తెలంగాణ కొత్త ఏటీఎం. భరాసా హస్తం పార్టీలది కుంభకోణాల బంధం. తమ పార్టీ నేతలకు వాటా ఉన్నందునే కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉందట. పటాన్చెరు తమ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకే భారతీయ జనతా పార్టీకి మేమంతా కలిసి మీ అందరికి ఫిర్యాదులు చేసినాం కదా, ఇది దోసుక తింటుండు, జర ఎంక్వైరీ చేయమంటే పంటిరి. పటాన్చెరు భాజపా విజయ సంకల్ప సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధ్వజం. ఆ రెండు పార్టీల అక్రమాల ఆట ఎక్కువ కాలం సాగదని వ్యాఖ్య. ఇక అధికారిక కార్యక్రమంలో 9,021 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయబోతా ఉన్నారు. పటాన్చెరు సభలో ప్రజలకు అభివాదన చేస్తున్న ప్రధాని మోడీ. చిత్రంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మా ప్రభుత్వ పనితీరే కులమానం. పాలన చూసి ఓటేయాలని ప్రజలను కోరుతాం. పార్లమెంట్ ఎన్నికల రెఫరెండంగానే భావిస్తాం. ఇక లోక్సభ ఎన్నికల్లో భాజపా కుమ్మక్కు. రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధిపై ప్రధానికి చెప్పడం సీఎంగా నా బాధ్యత. మీడియాతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. గొర్రెలు చేపపిల్లల పంపిణీపై సమగ్ర విచారణ. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి బాధ్యతలు అప్పగింత. ప్రాథమిక నివేదికలో అక్రమాలు తేలితే అనీషాతో దర్యాప్తు. ఏప్రిల్ నుంచి పాడి రైతులకు గ్రీన్ ఛానల్ ద్వారా ప్రోత్సాహకం చెల్లింపు. సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిండు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు సహకరించండి. మూసీ తీర ప్రాంత అభివృద్ధికి ఎన్టీపీసీలో 2,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కూడా ఎలివేషన్ కారిడార్ల నిర్మాణానికి భూములు బదలాయించండి. ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి వినతి పత్రాన్ని అందజేసిండు. ఇక ఇది అయిపోయింది కదా. ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషే. మావోయిస్టులతో లింకులపై బాంబే హైకోర్టు కీలక తీర్పు. ఇదే కేసులో మరో 6 విడుదలకు ఆదేశం. తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకు మహారాష్ట్ర పోయిందట. మళ్ళా మావోయిస్టులతో సంబంధాల కేసులో అరెస్ట్ అయి జీవిత ఖైదు అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిఎస్ సాయిబాబాను బాంబే హైకోర్టు పరిధిలో నాగ్పూర్ బెంచ్ మంగళవారం నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో సెషన్స్ కోర్టు ఆయనకు విధించిన జీవిత ఖైదును రద్దు చేసింది. సాయిబాబాతో పాటు అరెస్ట్ అయిన మరో 5 కూడా నిర్దోషులుగా న్యాయస్థానం పేర్కొంది. నిందితులపై ఉన్న అభియోగాలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనట్లు చెప్పింది. విదేశీ మద్యం పేరుతో భారీగా పన్ను ఎగవేత. ఒక దుకాణానికి లైసెన్స్ తీసుకుని 9 చోట్ల అమ్మకాలు చేస్తున్నట. 6 ఏళ్లుగా 100 కోట్ల వేట ఎగవేశారని అంచనా. విదేశీ మద్యం దిగుమతికి ప్రత్యేక జీవోతో వెసులుబాటు. వాణిజ్య పనుల శాఖ తనిఖీలో వెల్లడి. సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశం. విదేశీ మద్యం పేరుతో ఈ టానిక్, విదేశీ మద్యం అమ్మకాల పేరుతో 100 కోట్ల వ్యాట్ను ఎగవేసిన ఉదాంతం ఇది. ఈ అమ్మకాల కోసం ఒక దుకాణం ఏర్పాటు 2016లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక జీవో విడుదల చేయించుకొని భారీ కుంభకోణానికి పాల్పడ్డట్టు వాణిజ్య పనుల శాఖ తనిఖీల్లో బహిర్గతమైంది. ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇందులో ఉండేదంతా టానిక్ అంటే అదే హ్యాపీరావు, ఈ గ్యాంగ్ అంతే. కొండెక్కింది బంగారం. గరిష్టాలకు చేరిన ధర. బంగారం ధర రికార్డు గరిష్టాలకు చేరింది. 10 గ్రాముల మేలిమి బంగారం 24 క్యారెట్లు 66,000 వచ్చిందట. 66,000కు తులమైందట బంగారం. చూసుకో. లోక్సభ ఎన్నికల్లో భరాసా బీఎస్పీ పొత్తు కలిసి పనిచేస్తామని ప్రకటించిన కేసీఆర్, ప్రవీణ్ కుమార్. విలేకరులతో మాట్లాడుతున్న ప్రవీణ్ కుమార్, కేసీఆర్. మేడిగడ్డ ఎందుకు కుంగింది? మేడిగడ్డ దానంతలు అదే, దానికి ఆరోగ్యం బాగాలేక, చూసే డాక్టర్ లేక, బుద్ధి లేక అదంతలు అదే సూసైడ్ చేసుకోవాలని బీఎస్పీ బీఆర్ఎస్ తనంతల తానే సూసైడ్ చేసుకుంది.
మేడిగడ్డ ఎందుకు కుంగింది? నేటి నుంచి నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తారట. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన 3 బ్యారేజీలో సమస్యలకు కారణాలు తెచ్చేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నియమించిన నిపుణుల కమిటీ బుధవారం నుంచి 4 రోజుల పాటు పర్యటించనుంది. కుంగడంతో పాటు పియర్స్ దెబ్బతిన్న మేడిగడ్డతో పాటు సిపేజీ సమస్యను ఎదుర్కొంటున్న అన్నారం, సుందిల బ్యారేజీలను పరిశీలించి నీటిపారుదల శాఖ అధికారులు నిర్మాణంలో పాలు పంచుకున్న వివిధ సంస్థలతో సమావేశమై చర్చించారుందట. ఇగో మొత్తం దీని గురించి విశ్వేశ్వరరెడ్డి గారు మంచి చెప్పిండన్న. చాలా రోజుల నేను పోతే నీకు పంపిరాదు, పంపిమంటే అబ్బే ఏం కాదు సార్, అసలు మీరు ఓటింగ్కి వస్తేనే కదా లంచం తీసుకొని సభలో ఓటేయడం నేరమట సుప్రీంకోర్టు అంటుంది. మీరు సభకే రారా? అవి ఏం కాదు సార్, అసలు మీరు ఓటింగ్కి వస్తే కదా తీసుకోండి అని చెప్పి. ఇక ఇది ఇట్లుంటే నమస్తే తెలంగాణ ఏం రాసుకొచ్చిందో మేడం. అరే ఆదాబ్ హైదరాబాద్ చదవలే మనం. అరే అవును, ఆదాబ్ హైదరాబాద్ ఉంది కదా. ఇంకోటి గట్టిగా ఆజ్ కీ బాత్. న్యాయస్థానంలో పోలీస్ స్టేషన్లో పేదోడికో న్యాయం ఉన్నోడికి ఒక న్యాయమా? తెలిసి తెలియక చిన్న చిన్న తప్పుల వల్ల న్యాయస్థానానికి ఎక్కిన పేదోడికి ఆగమేఘాల మీద అప్పటికప్పుడే శిక్షలు పడతాయి. అదేందో మరి ఉన్న దొరలు హత్యలు చేసినా, మానభంగాలు చేసినా, కోట్ల రూపాయల భూ కబ్జాలు చేసినా, అవినీతి చేసినా ఉన్నోడి కేసు ఎప్పుడు వాయిదాల మీద వాయిదానే, కానీ శిక్షనే పడదు ఎందుకో మరి. పేదోడు పోలీస్ స్టేషన్కి వెళ్తే చేతులు కట్టుకొని పోలీస్ సార్ ముందు నిలబడాలి. ఉన్నోడు తప్పు చేసి పోలీస్ సార్ తప్పు చేసిన దొరలను కూర్చోబెట్టి పోలీస్ సార్ నిలబడి సలాం కొడతాడు. ఇదేందో పోలీస్ స్టేషన్ న్యాయస్థానంలో డబ్బుకు అధికారానికే కానీ మనిషికి విలువ లేదా అంటూ ఆవేదన చెందుతున్న ప్రతి ఒక్క సామాన్యుడని కుమార్ రాజు రాశాడు. వారిది అవినీతి బంధం. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటే. కాళేశ్వరం ఇందుకు ప్రబల ఉదాహరణ. రాష్ట్రాలను లూటీ చేస్తున్న కుటుంబ పార్టీలు, కుటుంబ పాలనను నేను పూర్తిగా వ్యతిరేకం. అయితే భారత్ను 3వ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుతా అని చెప్పేసి సంగారెడ్డి సభలో విపక్షాలను ఏకిపారేసిన మోడీ వరుసగా 2వ రోజు కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించిండు. గులాబీ తోటలో చేరిన ఏనుగు. బీఆర్ఎస్ బీఎస్పీ మధ్య పొడిచిన పొత్తు, కలిసి పోటీ చేయాలని ఇరు పార్టీల నిర్ణయం. కేసీఆర్తో బీఎస్పీ అధినేత ప్రవీణ్ కుమార్ చర్చలు. త్వరలోనే విధి విధానాలు ఖరారు చేస్తామని వెల్లడి. మాయావతితో మాట్లాడతానన్న కేసీఆర్. తెలంగాణలో ముక్కొన్న పోటీకి అవకాశం ఉందంటూ వార్తలు చూస్తా ఉన్నాం. ఇది పెద్దగా ప్రభావం ఏం చూపించదు ఈ పొత్తు. ఉద్యోగుల బదిలీలలో ఏం జరుగుతోంది? కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకే జరుగుతున్నాయా? రాష్ట్రంలోని జిల్లాల కలెక్టరేట్లకు ఈ నిబంధనలు వర్తించవా? ఉన్నత వర్గాల ఉద్యోగులకు ఒక న్యాయం, బలహీన వర్గాలకు మరో న్యాయమా? కొంతమంది ఉన్నతాధికారులు ఇష్టానుసారంగా బదిలీలు చేస్తా ఉన్నారు. ప్రభుత్వ పెద్దలను తప్పుదోవ పట్టిస్తున్న కొంతమంది ఉన్నతాధికారులు ప్రైమ్ ఏరియాలో తమ సామాజిక వర్గాల ఉద్యోగులనే నియమించుకుంటున్నారంటూ ఆరోపణలు. పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సర్కార్పై ప్రభావం పడే అవకాశం ఉందట ఒక వార్త. నా వారెవరు పోటీ చేయరు, తమ్ముళ్ళు రాజకీయ ప్రవేశం చేయడానికి ప్రచారానికి తెర. అభివృద్ధి కోసం ఎవరు కలిసినా తప్పులేదు. ఎమ్మెల్యేలు కలిస్తే రాజకీయాలు అల్లడం సరికాదు. మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మార్చి 7న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా. 3 నెలల పాలనే లోక్సభ ఎన్నికలకు రెఫరెండం. రైట్గా ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోండి. ప్రజాభవన్కు తరలి వచ్చిన డిఎస్సి 2008 అభ్యర్థులు. 1000 మంది బాధితులు 15 ఏళ్ల కన్నీళ్లను తుడవాలనే అభ్యర్థులు. ఈ 2008 డిఎస్సి బాధితులకు సంబంధించి ఏపీ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాంటి ఒక నిర్ణయం తీసుకుంటే ఆ అభ్యర్థులకు మంచి జరుగుతుంది. గొర్రెలు ఆల్రెడీ మనం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు ఇవన్నీ పెట్టి వాళ్ళకు న్యాయం చేస్తామని చెప్పినాం. గొర్రెల స్కామ్ పై సర్కార్ ఫోకస్. గొర్రెలు చేపల పంపిణీ అక్రమాలపై సీఎం సీరియస్. విజిలెన్స్ విచారణకు ఆదేశం. పశుసంవర్ధక శాఖ, డైరీ, మత్స్య శాఖ అధికారులతో రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో మరో 47 మంది డిఎస్పీలు బదిలీ. డిఎస్పీ ప్రణీత్ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దరఖాస్తుల గడువు పొడిగింపు. ఫిబ్రవరి 14న విడుదలైన యూపీఎస్సీ నోటిఫికేషన్ నేటి సాయంత్రం 6 వరకు సమయం. ప్రిలిమినరీ పరీక్ష మే 26న, మెయిన్స్ అక్టోబర్ 19న నిర్వహించబోతా ఉన్నారు. ఇవి ఆదాబ్ హైదరాబాద్ లో ఉన్నటువంటి వార్తలు. ఇవి ఒకసారి నవ్వులు. లౌకిక కూటమి. అసలు దీనికి పేరు పెట్టి బారసాల చేసి లౌకిక కూటమి. బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తు. కేసీఆర్ నివాసానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సాధారణంగా ఆహ్వానించిన గులాబీ నేతలు. రాష్ట్ర దేశ పరిస్థితులపై చర్చ. సీట్ల సర్దుబాటుపై మరోసారి భేటీ. సిద్ధాంతపరంగా 2 పార్టీల మధ్య సారూప్యతలు ఉన్నాయి. ఇకపై కలిసి పనిచేయాలని స్థూలంగా నిర్ణయానికి వచ్చాం. బీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు వెల్లడి. దేశాన్ని చిన్నాభిన్నం చేసేందుకు రాజ్యాంగ రద్దుకు బీజేపీ కుట్ర. ప్రమాదంలో సెక్యులరిజం. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ చెప్తున్నటువంటి మాట. అయితే దళితున్నే ముఖ్యమంత్రిని చేస్తా, లేకపోతే తలకాయ నరుక్కుంటా అన్నాడు, కానీ చేయలే. మరి అటువంటి వ్యక్తితోటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చర్చలు జరపడం అనేది కొంతమందికి జీర్ణం అవుతలేదు. పాలనకు పాతరేసి నిందల. 3 నెలల్లోనే కాంగ్రెస్ పై వ్యతిరేకత.
లోక్సభ ఎన్నికల్లో విజయం మనదే. రాష్ట్ర ఆవిర్భావానికి 9 నెలల ముందే మిషన్ కాకతీయకు అంకురార్పణ. ఓటమికి కుంగిపోతే రాష్ట్రం వచ్చేదా? 8 ఏళ్ల తర్వాత కరెంటు కష్టాలు. మహబూబ్ నగర్ నుంచి లోక్సభ బరిలో మన్నే శ్రీనివాసరెడ్డి. మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు ముఖ్య నేతల సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ నిన్న నిర్ణయం. డిఎస్సికి టెట్ అన్నమాట. ఇటీవల బిఎడ్ పూర్తి చేసిన వారికి ఇప్పుడు అవకాశాలు గల్లంతు. గతంలో క్వాలిఫై కాని వారికి నో ఛాన్స్. అభ్యర్థుల నోట్లో మట్టి కొట్టిన సర్కార్ టెట్ నిర్వహించాలంటూ డిమాండ్. నిరుద్యోగులు ఆందోళన బాట. టెట్ నిర్వహించే ఆలోచన కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. మీరే తొందర 6 నెలలకు ఒకసారి పెడతా అని చెప్పింది ప్రభుత్వం కూడా. రాహుల్కు చెయ్యిచ్చి రేవంత్ రెడ్డి వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత చూసిరా ఎంత పెద్ద ఫోటో మోడీతో చెయ్యి కలిపిండట. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కలిస్తేనేమో ఎట్లా కేసీఆర్ లెక్క గొంగడి కప్పుకొని పోయి కలవాలి. నేరుగా కలుసుడు తప్ప అనుకుంటుంది. నమస్తే తెలంగాణ. రాహుల్ కు చేయించినట. రాహుల్ కు చేయమో కానీ నీ ఎమ్మెల్యేలు మాత్రం నీకు కారు ఇచ్చే తట్టురు. వ్యాఖ్యలు వాపస్. కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్ఛార్జ్ కేకే ప్రకటన. కించపరిచే వ్యాఖ్యలపై నేతన్నల ఫైర్. మహేందర్ రెడ్డి దిష్టిబొమ్మల దానం. క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్. పద్మశాలీల నిరసన ఎఫెక్టు. రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రద్దట. రేవంత్ని అడగాలని చెప్పి కిషన్ రెడ్డి అంటా ఉన్నాడు. అవును మోడీ పెద్దన్న అని చెప్పి రేవంత్ అంటాడు. ఓపెన్ గా చెప్పిండు, సీక్రెట్గా ఏం చెప్పలే. గొర్రెల పంపిణీపై విజిలెన్స్ సమగ్ర విచారణకు సీఎం ఆదేశం. అమలు తీరుపై అనుమానాలు. అవినీతి తేలితే ఏసీబీకి అప్పగింతనంట. డియు ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి. బాంబే హైకోర్టు కీలక తీర్పు. అభియోగాలు ప్రాసిక్యూషన్ రుజువు చేయలేకపోయిందని వెల్లడి. సుప్రీంకు మహారాష్ట్ర సర్కార్ పోయిందట. మళ్ళా భరతమాతను ఆమోదించం. జై శ్రీరామ్ అనుభవం. భారత్ ఎన్నడూ దేశమే కాదు. డిఎంకే ఎంపీ రాజా వ్యాఖ్యలు. అరెస్టుకు బీజేపీ డిమాండ్ చేస్తోంది. భారత్ అనేది సంయుక్త రాష్ట్రాలు. సంయుక్త రాష్ట్రాల సమైక్య. అంటే ఇప్పుడు అమెరికా లాగా యునైటెడ్ స్టేట్స్ అంటాం కదా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎట్లనో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా ఇది యుఏఐ యుఎస్ఐ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. రైట్. 7న బీజేపీలో చేరతా. తృణమూల్ కాంగ్రెస్ పై పోరాడతా. కోల్కతా హైకోర్టు జడ్జి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ వెల్లడి. హైకోర్టు పదవికి రాజీనామా. ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందట. ఇక కర్ణాటకలో నీటి కోసం యుద్ధమే. రాష్ట్రంలో తాగునీటి కటకట. గొయ్యి తవ్వి దాచుకునే స్థితి. గేటెడ్ కమ్యూనిటీలో నీటి వృధా అంటూ ఇగో బర్లను ఎన్నడూ బర్రెలు కానీ రాలే చేనులు కాలే. కేసీఆర్ ఉన్న రోజులు. ఒకవేళ కేసీఆర్ ఇట్లే ఉండి కాలం ఇట్లే ఉండి వ్యవస్థ ఇట్లే ఉన్నా కూడా రాష్ట్రం పచ్చగా ఉంటుంది, పైర్లు విరజింపుతాయని చెప్పేది అమ్మ దొరసాని. మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి గారు డ్యాముల నీళ్ళని ఆయన్నే తాగినట్టుగా డ్రామా ఆడుతూ ఉన్నారు. అయితే కాసేపట్లో రిజల్ట్ ఒకసారి మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి ఒక లైవ్ సర్వే చేసినాం కొద్దిసేపటి క్రితమే. ఆ సర్వేలో ఈ ప్రశ్న అడగడం జరిగింది. నమస్కారం. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మీ ఓటు ఏ పార్టీకి? బీజేపీ పార్టీ కోసం 1 నొక్కండి. కాంగ్రెస్ పార్టీ కోసం 2 నొక్కండి. బీఆర్ఎస్ పార్టీ కోసం 3 నొక్కండి. ఇతరుల కోసం 4 నొక్కండి. ధన్యవాదములు. రైట్. ఇది ఇప్పుడు కొద్దిసేపటి క్రితం మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో 1,00,000 మందికి ఫోన్ కాల్స్ ద్వారా వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ఒక ఫ్లాష్ సర్వే నిర్వహించడం జరిగింది. దాని రిజల్ట్ రైట్గా నాకు పంపిదా అయిపోయింది. రైట్గా ఏది న్యూస్ అయిపోయింది. ఒకసారి ఇటు పెట్టు. ఒకసారి మన మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ఒక ఫ్లాష్ సర్వే నిర్వహించడం జరిగింది. రాబోతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి సెగ్మెంట్లో ఏ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతా ఉన్నారు, ప్రజల ఆలోచన ఎలా ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 అంటే ఒక ఈ హైదరాబాద్ది నువ్వు చేసినా నేను చేసినా ఎవరు చేసినా కూడా కొద్దిగా ఈ మధ్య కాలంలో మాధవీలత గారు వచ్చారు కాబట్టి ఏమైనా మార్పు ఉంటుందా చూడాల్సింది. 16 సెగ్మెంట్లకు సంబంధించింది అయితే ఒక ఫ్లాష్ సర్వే నిర్వహించాలని భావించడం జరిగింది. ముందుగా మల్కాజ్గిరిలో ఇప్పుడు పోటీ చేస్తున్న వారిలో అటు బీజేపీ పార్టీ నుంచి ఈటల రాజేందర్కు టికెట్ ఖరారైంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి ఇంకా ఏ అభ్యర్థికి కాలేదు.
సో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో పార్టీ పరంగా చూస్తే ఎవరు ఏ పార్టీకి ప్రజల వైపు మద్దతు దొరికే అవకాశం ఉంది? ప్రస్తుతం ఈ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో, మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని స్థానాలు, అన్ని అసెంబ్లీ స్థానాలు బీఆర్ఎస్ గెలిచింది. సో మరి బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? భారతీయ జనతా పార్టీ వైపు అర్బన్ ఓటర్లు ఏమైనా మొగ్గు చూపుతారా, లేదంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజల ఆలోచన ఏమైనా మళ్ళిందా? సో హైదరాబాద్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి ఒక చూద్దాం. నెవర్ మీ వాట్సాప్ ఒకటి పంపించిన కొద్ది సర్వర్ ఇష్యూ ఉంది. ఓకే రైట్, ఒక్కసారి ఈ నెంబర్ కూడా పంపించిన. ఓకే రైట్. ప్రస్తుతం మనం చేసినటువంటి ఫ్లాష్ సర్వేలో మల్కాజ్గిరి సెగ్మెంట్కి సంబంధించినటువంటి అంశాన్ని ఒకసారి చూద్దాం. ఇక్కడ మల్కాజ్గిరికి సంబంధించిన సెగ్మెంట్లో ప్రస్తుతం ఎంత ఒక 20,000 మందికి 20,495 మంది ఈ ఒపీనియన్లో పాల్గొన్నారు ఇప్పటి వరకు. దీంట్లో మల్కాజ్గిరి పార్లమెంటు లైవ్ సర్వే రిజల్ట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీకి 36% మంది ఓటర్లు ఉంటే కాంగ్రెస్ పార్టీకి 33% మంది, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి 27% మంది, ఇతరులకు 4% మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసి మద్దతు తెలుపుతూ ఇక్కడ ఐవీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ సర్వేని కనుక చూస్తే 1వ నెంబర్ భారతీయ జనతా పార్టీ 7,431 ఓట్లను సాధిస్తే 2వ ప్లేసు కాంగ్రెస్ పార్టీ 6,767 ఓట్లు 33% రిజల్ట్. ఇక 3వది భారత రాష్ట్ర సమితి, ఇక్కడ అన్ని స్థానాలు బీఆర్ఎస్కే ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ 3rd ప్లేస్ కనిపిస్తూ ఉంది ఫ్లాష్ సర్వేలో. 5,525 మంది అంటే కేవలం 27% మంది మాత్రమే బీఆర్ఎస్ వైపు నిలబడ్డారు. ఇక అదర్స్ వైపు 4% నిలబడ్డారు. లేటెస్ట్ వచ్చిందేమన్నా రైట్ గా ఇదే లేటెస్ట్. దాదాపుగా 20,000 మందితోని సర్వే నిర్వహించడం జరిగింది, ఫ్లాష్ సర్వే. రైట్, 3,21,000 మందికి కాల్స్ పంపించడం జరిగింది. దాంట్లో రియాక్ట్ అవుతున్నటువంటి వాళ్ళు ఇప్పటి వరకు వీళ్ళు. సో మొత్తానికైతే పార్లమెంట్ సెగ్మెంట్ లో ఏది మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య నెక్ టు నెక్ ఫైట్ కనిపిస్తా ఉంది. రేపు ప్రచారాస్త్రాలు దిగిన తర్వాత వీటిలో మార్పు ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే భారతీయ జనతా పార్టీ 3% ముందంజలో ఉంది కాంగ్రెస్ పార్టీ కంటే. ఇక బీఆర్ఎస్ ఓట్లు మాత్రం పార్లమెంట్లో బీఆర్ఎస్ కు పడే పరిస్థితి కనిపిస్తలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ అన్ని స్థానాలను గెలుచుకున్నప్పటికీ పర్ఫార్మెన్స్ లో మాత్రం లోక్సభలో పూర్గా కనిపిస్తూ ఉంది. సో ఇదే కదా లేటెస్ట్ గా రైట్ గా మల్కాజ్గిరి పార్లమెంట్ కు సంబంధించినటువంటి ఫ్లాష్ సర్వే ఇది. 3,21,000 మందికి ఐవీఆర్ఎస్ కాల్స్ పంపిస్తే దాదాపు 20,495 మంది దీనిపైన రియాక్ట్ అయ్యారు. ఇది తాజా సర్వే అప్డేట్స్. మరో సర్వేతో మళ్ళీ రేపు కలుద్దాం.